ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆశ కలిగి ఎందరో మీ పిల్లలు మీరిచ్చినటువంటి లేఖనాల ముందు కూర్చొని వినుటకు నేర్చుకున్నటకు సిద్ధపడుతుండగా మీ పిల్లలందరి విషయమై సంతోషపడుతూ మీ పిల్లల్లో ఉన్న ఈ ఆసక్తి చివరి వరకు కొనసాగులాగున వింటున్న నేర్చుకుంటున్న వాక్యాన్ని వారి జీవితాలకు అన్వయించుకుంటూ లేఖనాలలో జ్ఞానవంతులవుతూ అనేక మంది మీ పిల్లలను జ్ఞానవంతులుగా మలుస్తూ మీరిచ్చినటువంటి జీవితాన్ని మీ కొరకు అర్పణగా చేసి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన బైబిల్ అవగాహన కార్యక్రమంలో ఇప్పటికీ క్రొత్త నిబంధనను మనం పూర్తి చేసుకొని పాత నిబంధనలో మొదటి పుస్తకం ఆది కాండంతో తిరిగి మనం ప్రారంభించటం ఇదొక శుభ పరిణామంగా భావిస్తూ దేవుడు మనకు గత సంవత్సర కాలమంతా కూడా ఆయన తోడుగా ఉండి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయుష్ను పొడిగిస్తూ సజీవులుగా ఉంచి సత్యాన్ని పరిశోధనాత్మకమైనటువంటి దృష్టితో మనమంతా నేర్చుకోవటానికి మనందరి జీవితాల్లో దేవుడు చేస్తూ వచ్చిన ఈ సహకారాన్ని బట్టి సహాయాన్ని బట్టి సదా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉన్నామని తెలియచేస్తూ, ప్రియులారా, మరి ఎంతో ఆసక్తితో మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నందుకు మీ అందరి విషయమై మరొక మారు సంతోషపడుతూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ 27 పుస్తకాల క్రొత్త నిబంధన ఉద్దేశాన్ని పరిచయాన్ని మనం విన్నాం. ఇక ఈ పాత నిబంధనలో 39 పుస్తకాలు అయితే ఈ 39 పుస్తకాలలో ఇప్పటికే కొన్ని పుస్తకాలు మనం అప్పుడప్పుడు మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఆ వరుస క్రమం వచ్చినప్పుడు వాటిని మరలా మీకు ప్రీమియర్ ద్వారానో లేదా వీలవుతే మరలా వాటిని మాట్లాడడమో జరుగుతుంది. ఇక ఈరోజు మనం మీకు ముందుగా ప్రకటించినటువంటి రీతిగా ఆది కాండం అనే మొదటి పుస్తకం నుంచి మరలా తిరిగి మనం ప్రారంభిద్దాం. ప్రియులారా, ఈ 66 పుస్తకాలలో పాత నిబంధనలో మొదటి పుస్తకం ఆది కాండం. ఇక జనరల్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ నుండి రాశాడు, ఎవరికి రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు, ఏ పరిస్థితిలో రాశారు అనేవి కామన్గా ప్రతి పుస్తకానికి ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు. ఇవి తెలుసుకున్న తరువాత, ఇవి నేర్చుకున్న అనంతరమే మనం ఆ గ్రంథంలోనికి మనం ప్రవేశించాలి. అప్పుడు కానీ మనకు ఆ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు మనకు అర్థం కావు. కనుక ఇదే ఫార్ములాను మనం ఈ ఆది కాండం విషయంలో కూడా మనం అప్లై చేసుకుంటూ వెళ్దాం. ఆది కాండం దీనికి పేరు ఎలా వచ్చింది? ముందుగా ఆది కాండం అనే పేరు ఎలా వచ్చింది దీనికి అన్నప్పుడు, యాక్చువల్గా ఆది కాండము దీనికి మూల పదం గ్రీకులో జెనిసిస్ అనేటువంటి గ్రీకు పదం. జెనిసిస్ అనే ఆ గ్రీకు పదము నుంచి తర్జుమా చేయబడినటువంటి పదమే ఆది కాండం. ఈ జెనిసిస్ అనేటువంటి ఈ గ్రీకు పదానికి ఇంకా చాలా అర్థాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఆవిర్భావము, ఆధారము, జనాంగములు,
లేదా ప్రారంభము, ఇవన్నీ. కనుక వీటిలో నుంచి ఆరంభము లేదా ప్రారంభము, దానినే ఆది కాండము అనేటువంటి అర్థముతో దీనికి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. అంటే ఆది కాండం అనే ఈ పేరు జెనిసిస్ అనే గ్రీకు పదము నుంచి ఉత్పత్తి చేయబడినది, వచ్చినటువంటి పదముగా మీరు అర్థం చేసుకోవాలి. రైట్. ఇక ఎవరు వ్రాశారు అనేటువంటి నెక్స్ట్ విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటే, వ్రాసింది మోషే గారు అని మనం అందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆది కాండమే కాదు, ఆది కాండము, నిర్గమాకాండము, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు లేదా పంచకాండాలు, పంచ గ్రంథాలు, వీటన్నిటిని కలిపి హిబ్రూలో తోరా అన్నారు. మామూలుగా మనం ధర్మశాస్త్రము అంటున్నాం. ఓకే, వీటన్నిటినీ కూడా మోషే నేనే వ్రాశాను అని స్వయంగా ఆయన చెప్పుకోనప్పటికీ కూడా, ఇప్పుడు మనం పత్రికల కోసం మనం మాట్లాడుకున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురును, అపోస్తలుడైనటువంటి పౌలును అని వ్రాయబడుతుంది. కానీ ఇక్కడ మోషేనైన నేను అనేటువంటి మాట లేకపోయినప్పటికీ మోషే గారే వీటిని 5 గ్రంథాలను వ్రాశారు అని అనేక మంది పండితులు ఒప్పుకున్న నిజం. పోనీ లేఖనాల పరంగా మనకు మోషే గారే వ్రాశారు అని చెప్పడానికి కూడా చాలా ఆధారాలు మనకు కనబడుతూ ఉంటాయి, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా. ఇక క్రొత్త నిబంధనలో భక్తులు కూడా ఈ ఆది కాండాన్ని రచించినటువంటి రచయితగా మోషే గారే అనేటువంటి అర్థముతో కొన్ని మాటలు, మోషే గారు మాట్లాడిన మాటలు కోట్ చేస్తూ చెప్తారనమాట. అందులో ఒక మాట చూసిన తర్వాత ఆది కాండం యొక్క రచయిత మోషేనే అని నిర్ధారణకు మనం వచ్చేద్దాం. ఇక సమయాన్ని బట్టి నేను ప్రాముఖ్యమైన అవసరమైన విషయాలను మాత్రమే నేను మీ ముందు ప్రస్తావించుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, రచయిత మోషే గారు అని చెప్పడానికి క్రొత్త నిబంధనలో కూడా, ఎందుకంటే క్రొత్త నిబంధన అనేది రావటం సర్వసత్యం, అది మీరు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అదే కదండి క్రొత్త నిబంధన అంటే, సర్వసత్యంతో కూడుకున్నటువంటి పుస్తకం అది. కనుక ఈ సర్వసత్యం క్రొత్త నిబంధనలో మోషే గారు రాశారు అని పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట అంటారు ఒకానొక సందర్భంలో. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తుడైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, వేశ్యతో కలుసుకొనువాడు, మొదటి కొరింథీ 6:16లో వేశ్యతో కలుసుకొనువాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఈ పదం చూడండి అక్కడ, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. మీకు అర్థమైందా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా అన్నాడు. అంటే వారిద్దరూ ఏక శరీరమవుదురు అని మోషే చెప్పాడు అని పౌలు గారు అంటున్నారు. ఇంతకీ మోషే గారు ఎక్కడ చెప్పారు ఈ మాట అని మనం వెతికితే ఆది కాండములో కనబడుతుంది ఈ మాట. ఆది కాండము 2వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడిందో చూడండి ఇప్పుడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. ఇప్పుడు వారిద్దరూ ఏక శరీరమగుదురు అని మోషే చెప్పాడు అని ఇక్కడ పౌలు గారు చెప్పడాన్ని బట్టి ఈ మాట మనకు ఆది కాండం 2:24లో స్పష్టంగా వ్రాయబడటాన్ని చూస్తుంటే, అంటే ఈ మాట చెప్పింది, ఈ మాట వ్రాసింది మోషే గారా అయితే? అంటే ఆది కాండం 2:24 వచ్చిన ప్రకారముగా ఆది కాండపు రచయితగా మోషే అని
నిర్ధారణ చేసుకోవచ్చా అంటే ఇదే కాక ఇంకా చాలా విషయాలు, అంటే మనం ఇంకా నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశం ఇంకా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి కదా. కనుక అవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు కన్ఫామ్గా మోషే గారే ఈ 5 గ్రంథాల రచయిత అని మీరు నిర్ధారణకు వచ్చేస్తారు. కానీ ఈరోజు మనకు అవసరమైంది ఏంటంటే ఆదికాండం అనేటువంటి పుస్తకమే కాబట్టి నేను ఈ మాటను మీకు చూపించవలసి వచ్చింది. కేవలం ఆదికాండంలో వ్రాయబడిన ఈ ఒక్క మాటను. ఇతనే కేవలం మనకు ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇదే కాకుండా ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ని కూడా మనం చూసినప్పుడు బయట నుంచి ఉన్నటువంటి ఆధారాలను కూడా మనం చూడగలిగితే మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడు, మొదటి శతాబ్ద 1st సెంచరీలో ఉన్నటువంటి యూదా మతానికి చెందినటువంటి చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసఫస్, ఆయన రాసినటువంటి చరిత్ర గ్రంథాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన 2 గ్రంథాలు రాశాడని గతంలో కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం. యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అని, అలానే వార్స్ ఆఫ్ జ్యూస్ అని, యూదుల గ్రంథాలు, యూదుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అతనే రాశాడు. అందులో యేసుక్రీస్తుల వారి జీవితాన్ని గురించి కూడా అందులో కొన్ని విషయాలను ఆయన ప్రస్తావించడం అనేది కూడా జరిగింది. కనుక ఇతను కూడా దీనిని, ఈ ఆదికాండము లేదా ఈ పంచ గ్రంథాలు ఏవైతే ఉన్నావో వీటిని మోషే గారే వ్రాశారు అని ఫ్లావియస్ జోసెఫ్ అనే అతను కూడా తన యొక్క పుస్తకంలో తను చెప్పడం. అంతేకాకుండా యూదులకు ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన ఇవే కాకుండా టాల్ముడ్ గ్రంథాలు అని వేరే ఉండేవి. టాల్ముడ్ అని వేరే వారికి సంబంధించిన వేరే గ్రంథాలు, వాటిలో కూడా ఈ ధర్మశాస్త్రంతో కూడుకున్న లేదా ఈ 5 గ్రంథాలు ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు వీటి రచయిత మోషేనని వారికి ఇతర గ్రంథాలలో కూడా వ్రాయబడటాన్ని బట్టి చూస్తుంటే, ఇప్పుడు మనం పౌలు గారు చెప్పినటువంటి మాట, కొరింథీ మొదటి పత్రిక 6లో మనం చదువుకున్న మాటను బట్టి ఇంటర్నల్గా మోషే రచయితగా ఆదికాండానికి అని మనం అర్థం చేసుకున్నా, కన్ఫర్మ్ చేసుకున్నా, ఇంకా బయట ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అన్నప్పుడు బయట మొదటి శతాబ్దపు చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫ్ చెప్పిన మాట కావచ్చు, వారికి ఉన్నటువంటి ఇతర టాల్ముడ్ గ్రంథాలలో కూడా మనం చూసినప్పుడు వీటిని వ్రాసింది ఆదికాండ రచయిత మోషేనే, అనుమానం లేదు. ఇంకా మనం మాట్లాడుకుంటాం చాలా విషయాలు, నిర్గమకాండం ఇంకా ఇంకున్నాయి కాబట్టి నేను రేపు మీతో మాట్లాడుతున్నప్పుడు మన నిర్గమకాండం గురించి చెప్పినప్పుడు నిర్గమకాండాన్ని మోషే గారు రాశారా అంటే ఇంకా ఆ గ్రంథానికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఎవరు రాశారు? మోషే గారు రాశారు. ఆదికాండం అనే పేరు ఎలా వచ్చింది చూసాం. ఇక నెక్స్ట్ ఎప్పుడు రాశాడు? ఏమండి ఇది ఎప్పుడు రాశాడు అన్నప్పుడు ఇది సుమారుగా 1440 నుంచి క్రీస్తుకు పూర్వం 1440 నుంచి 1400 సంవత్సరాలు, అంటే సుమారుగా 40 ఏండ్లు. అంటే ఈ 40 ఏండ్లు అన్నప్పుడు మనకు ఒక విషయం మనకు జ్ఞాపకం రావాలి. అదేంటంటే మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలను కనానుకు నడిపించేటువంటి ఈ అరణ్య ప్రయాణ కాలం 40 సంవత్సరాలు కదా. కనుక ఈ 40 సంవత్సరాల ఈ ప్రయాణ కాలంలో ఆదికాండాన్ని లేదా ఈ పంచ గ్రంథాలను కూడా వ్రాశాడు అనేది చరిత్ర చెప్పినటువంటి నిజం. బిబ్లికల్గా బైబిల్లో కూడా మనం చూస్తాం. అంటే రాయబడిన కాలం 1440 నుంచి సుమారు 1400 సంవత్సరాలు. వ్రాయబడినటువంటి చోటు లేదా ఏ పరిస్థితుల్లో వ్రాశాడు అన్నప్పుడు అరణ్య ప్రయాణములో ఉంటుండగా వ్రాయబడినటువంటి గ్రంథముగా మనకు కనబడుతుంది. ఏమండి ఇది బ్రీఫ్గా, అంటే పేరు ఎలా వచ్చేది చూసాం, నెక్స్ట్ ఏం చూసాము, ఎవరు రాశారో చూసాం, ఎప్పుడు రాశారో చూసాం, ఎక్కడి నుంచి రాశారో కూడా క్లియర్ అయిపోయింది. ఇక ఈ ఆదికాండంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి సంగతులు, ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు. ఇందులో ఎన్ని అధ్యాయాలు మనకు తెలుసు. ఆదికాండంలో మొత్తంగా మనకున్న అధ్యాయాలు 50. ఓకేనా, 50 అధ్యాయాలు. ఈ 50 అధ్యాయాలలో ప్రధానముగా ఈ 50 అధ్యాయాలను ముఖ్యంగా 2 భాగాలుగా మనం విడగొట్టి చదువుకోవాలి. ఓకే అండి, ఆదికాండాన్ని 50 అధ్యాయాలు. ఇంకొక విషయం చెప్పమంటారా మీకు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. వాస్తవానికి వ్రాయబడినటువంటి సమయంలో అధ్యాయాలు వచనాలు లేవు. మోషే గారు రాసినప్పుడు అధ్యాయాలు వచనాలుగా వ్రాయబడలేదు. ఇంకొక విషయం కూడా చెప్పమంటారా,
రాజుల 2 గ్రంథాలు మనకు ఉంటాయి, కానీ వాస్తవానికి 2 కలిపి ఒకటే గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం అంటాం, కానీ వాస్తవానికి వ్రాయబడినప్పుడు అది ఒకటే గ్రంథముగా ఉంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం అని మనం చదువుకుంటాం, కానీ ప్రారంభంలో వ్రాయబడినప్పుడు అది ఒకటే గ్రంథం. అది చదువుకోవడానికి సౌలభ్యంగా విడగొట్టారు ఆ రోజు వాళ్ళు. ఆ తర్వాత అధ్యాయాలు వచనాలుగా తర్వాత విభజించారు, మనం చదువుకోవటానికి అనువుగా ఉండాలి అన్న ఉద్దేశంతో. కనుక ఇప్పుడు ఆల్రెడీ అధ్యాయాలుగా వచనాలుగా ఉన్నాయి కనుక ఇప్పుడు చాలా తేలికగా మనం చదువుకోవచ్చు దీన్ని. అందుకే ఆదికాండములో ఉన్న 50 అధ్యాయాల ఈ చరిత్ర, దీన్ని అంతటినీ కూడా 2 ప్రధానమైనటువంటి భాగాలుగా విడగొడుతున్నాను. ఏంటా 2 అంటే, మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మొదటి భాగం, మొదటి అధ్యాయం నుంచి 11 అంటే మొదటి 11 అధ్యాయాలు ఒక భాగం. ఓకే, నెక్స్ట్ 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు 2వ భాగం. ఓకే, మొదటి 11 అధ్యాయాలు మొదటి భాగం, 12 నుంచి 50 వరకు 2వ భాగం. ఇప్పుడు మరలా ఏం చేస్తాను అని అంటే, దీన్ని మొదటి భాగం ఏదైతే ఉందో, మొదటి 11 అధ్యాయాలు ఉంది కదా, ఈ మొదటి 11 అధ్యాయాలలో ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో, ఈ చరిత్రను మరలా 4 భాగాలు, లేదా ఈ 11 అధ్యాయాలలో ప్రధానంగా 4 సంఘటనలు. మొదటి భాగములో 4 సంఘటనలు, అలానే 2వ భాగములో 4 వ్యక్తులు. గుర్తుంచుకోండి, చాలా సులువుగా. మొత్తంగా ఎన్ని అన్నాం? 2 అన్నాం కదా. 50 అయితే 2 భాగాలు, మొదటి 11 అధ్యాయాలు, నెక్స్ట్ 12 నుంచి 50 అయిపోయింది, చాలా సులువుగా. ఇప్పుడు మొదటి భాగములో 4 ప్రాముఖ్యమైన సంఘటనలు. ఏంటి ఆ 4 అని అంటే, మొదటిది సృష్టి. ఓకే, మొదటిది సృష్టి. 2 మనిషి యొక్క పతనం. 3వది ఏంటంటే జలప్రళయం. 4వది దేశాలుగా విభాగించబడటం. ఓకేనా, మొదటిది సృష్టి, 2వది వచ్చేసి మనిషి యొక్క పతనం, 3 జలప్రళయం, 4 దేశాలుగా విభజించబడటం భూమి. 4 అయిపోయింది 11 అధ్యాయాలలో ఉన్నటువంటి చరిత్ర. ఇక 12 నుంచి 50 వరకు అని చెప్పాం కదా, ఈ 12 నుంచి 50 వరకు 4 వ్యక్తుల చరిత్ర అదంతా కూడా. 12 నుంచి 50 అధ్యాయాలలో ఉన్నటువంటి సంఘటనలన్నిటినీ కూడా ప్రధానంగా మనం విభజించినప్పుడు అందులో 4 వ్యక్తులు మనకు కనబడతారు. మొదటగా అబ్రహాం మొదటివాడు, 2వ వాడు ఇస్సాకు, 3వ వాడు యాకోబు, 4వ వ్యక్తి యోసేపు. అయిపోయింది ఆదికాండం. అంటే మొదటి 11 అధ్యాయాలు 4 సంఘటనలండి. ఆ తర్వాత 12 నుంచి 50 వరకు 4 వ్యక్తులు. 4 సంఘటనలతో 4 వ్యక్తులతో చరిత్రతో కూడుకున్న పుస్తకమే ఆదికాండం అయిపోయింది. ఇలా చెప్తే ఏమో ఉంటుంది, కొంచెం డెప్త్గా వెళ్తే బాగుంటుంది కదా, ఇంకా కొంచెం వీటి గురించి మనం వివరంగా తెలుసుకుంటే బాగుంటుంది. ప్రయత్నం చేద్దాం, సమయం ఉంది కదా ఇంకా. రైట్, ఇప్పుడు ఇంకొక విషయం. ఈ 50 అధ్యాయాలు అని చాలా సింపుల్గా మనకు అనిపించవచ్చు, కానీ 50 అధ్యాయాలలో సుమారుగా ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో చెప్పమంటారా? ఎన్ని సంవత్సరాల చరిత్ర ఏంటి? 50 అధ్యాయాలలో ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు? మహా అయితే 100 అనుకుంటున్నారా? పోనీ ఒక 500 అనుకుంటున్నారా? పోనీ ఒక 1000 అనుకుంటున్నారా? ఏమండి, ఈ 50 అధ్యాయాలలో ఎన్ని సంవత్సరాల చరిత్రను దేవుడు వ్రాయించాడో ఏమనుకుంటున్నారు? సుమారు 2500 సంవత్సరాల చరిత్ర. ఇదేంటండి, 50 అధ్యాయాలలో 2500 సంవత్సరాల చరిత్ర అంటే అసలు 2500 సంవత్సరాలలో జరిగిన దాన్ని అంతటిని 50 అధ్యాయాలకు కుదించి వ్రాయించాడా? అవును. దేవుడు ఏంటంటే మనకు అవసరమైన సంగతులు ఏమంటే, బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి వ్రాయించినప్పుడు కూడా ఒక్క మాటతో క్లోజ్ చేస్తాడు. కొంతమంది వ్యక్తుల గురించి వ్రాయించినప్పుడు మాత్రం చాలా
ఎక్కువ వివరణ వ్రాయించడం అనేది మనం చూస్తుంటాం కదండి. మనం కూడా మాట్లాడుతున్నప్పుడు అవసరం లేని విషయాలు అనుకున్నప్పుడు షార్ట్కట్లో తెంపేస్తుంటాం. అవసరం అనుకున్నప్పుడు అది గంటకు సంబంధించిన విషయమైనా రోజంతా మాట్లాడుతుంటాం అవసరం అనుకుంటే దాన్ని. లేదు అనుకున్నప్పుడు నిమిషంలో తెక్కొట్టేస్తుంటాం. మీకు చెప్పడం అలవాటే కదా, వినటం కూడా అలవాటే కదా మీకు ఇలాంటివి. ఎవరు నాకు వివాహం అయింది 4 పిల్లలండి అంటారు. చెప్పడానికి ఏముంది, 1 నిమిషంలో చెప్పేశాం. వివాహం అయింది 4 పిల్లలండి అంటారు. నీకు వివాహం కావడానికి ఎంత వయసు, ఆ తర్వాత మొదటివాడు పుట్టడానికి ఎంతకాలం, ఆ రెండోవాడు పుట్టడానికి, మూడోవాడు పుట్టడానికి, నాలుగో, కానీ చెప్పడం వల్ల ఎంతసేపట్లో చెప్పేశాం మనం? 1 నిమిషంలో చెప్పేశాం అంతే. 1 నిమిషం కూడా కాదు, సెకండ్స్లో చెప్పేశాం. కానీ ఈ సెకండ్స్లో చెప్పినటువంటి ఈ విషయం, నాకు వివాహమై 4 పిల్లలు అని అంటున్నప్పుడు, నీకు వివాహమై 4 పిల్లలు కనడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, కానీ ఇన్ని సంవత్సరాలది సెకండ్స్లో చెప్పేశావు. దేవుడు 2500 సంవత్సరాల చరిత్రను 50 అధ్యాయాలలో చెప్పాడా? అవును. రైట్, ఇంకా మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ఇందులో 1 నుంచి 11 అధ్యాయాలు అని చెప్పాం కదా, మొదటి భాగం. ఈ మొదటి భాగములో సృష్టి కార్యక్రమం. ఓకే, ఈ సృష్టి కార్యక్రమం అనగానే మొదటి 2 అధ్యాయాలు సృష్టి కార్యక్రమాన్ని తెలియచేసేవి. రాసుకోండి, మొదటి 2 అధ్యాయాలు, అంతే కదండి. మొదటి 2 అధ్యాయాలలో దేవుడు కలిగించినటువంటి జగత్తు, దేవుడు కలిగించినటువంటి విశ్వం, ఈ విశ్వములో ఆఖరిగా దేవుడు కలగచేసింది మనిషిని. దేవుడు ఆదామును మనిషిని కలగచేసినప్పుడు కావచ్చు, ఆ తర్వాత స్త్రీని కలగచేసినప్పుడు కావచ్చు, అవ్వని కలగచేసినప్పుడు కావచ్చు, అంత డీటెయిల్గా రాస్తాడండి. దేవుడనే యెహోవా నేలమంటే తీసుకొని నరుని నిర్మించి వాడి నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు. ఆ తర్వాత నరుడు జీవించి ఆత్మగా మారిపోయాడు. ఆ తర్వాత అతను తీసుకునే వాళ్ళు ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టేసి ఏదైనా తోటను సేద్యం చేయమని అతనికి అప్పగించేశాడు. ఆ తర్వాత జంతువులు పక్షులు అన్నిటికీ ఏ పేరు పెడతాడా అని చూస్తూ ఉన్నాడు. ఈలోపు దేవుడికి మళ్ళీ ఒక ఆలోచన కలిగింది. అయ్యో ఒంటరిగా ఉన్నాడు కదా అని ఆలోచించాడు. మరలా ఆదామును పడుకోబెట్టాడు, అంటే గాఢనిద్రలోకి తీసుకెళ్ళిపోయాడు. మరలా ఆ తర్వాత ప్రకటెముకను తీశాడు. అంటే ఈ స్టోరీ చూడ ఎంత చక్కగా ఉందో. అంటే ఇది ఎలా ఉంటుందనంటే ఏదో రాసినటువంటి వ్యక్తి ఆయన డైరెక్ట్గా కళ్ళతో చూస్తున్నట్టుగా. అయితే ఇక్కడ మళ్ళీ మీకు ఒక అనుమానం రావాలి. కొంతమంది ఏమంటారంటే, అదేంటండి మోషే గారు రాయటం ఏంటండి? మంచి ప్రశ్న. మోషే గారు రాయటం ఏంటండి? ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఉందండి. ద్వితీయోపదేశకాండం చివరికి వెళ్ళేటప్పటికి మోషే గారు చనిపోతారండి. ఆయన చనిపోయిన విషయాన్ని ఎలా రాసుకుంటారు చెప్పండి? మంచి లాజిక్ క్వశ్చనే కదా. కానీ మోషే గారు చనిపోతారు కదా, చనిపోయిన తర్వాత మోషే గారు చనిపోయిన విషయాన్ని మోషే గారు ఎలా రాసుకుంటారు? ఆయన కనుక మోషే గారు రాసి ఉండకపోవచ్చు. అవునండి, ఆ విషయాన్ని మోషే గారు రాసి ఉండకపోవచ్చు. తర్వాత యెహోషువ గారు ఉన్నారు కదా, ఆయన రాసి ఉండొచ్చు. దాంతో పెద్ద విషయం ఏముంది అందులో, లాజిక్ ఏముంది అందులో? అంతే కదా. నెక్స్ట్ మనకి యెహోషువ గ్రంథమే కదా కనిపించేది. ఆ తర్వాత మోషే తర్వాత ఆయనే కదా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే మరి ఆది కాండంలో జరిగిన సంగతులను ఈయనకేం తెలుసు అని అంటారు. ఆయనకేం తెలియదు వాస్తవానికి. మరి ఎలా తెలుసంటారు? ఎవరు చెప్పారు ఆయనకు? దేవుడు రాయించాడు. మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము తెలుసు కదా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21-22. ఒకడు, ఆయన మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొట్టమొదట మీరు గ్రహించాలి. ప్రవచనం అనగానే చాలామంది మళ్ళీ ఏమనుకుంటారంటే ప్రవచనం అనగానే ప్రవచనం అంటే భవిష్యత్తు అనుకుంటారు. భవిష్యత్తు గురించి చెప్పబడింది ప్రవచనం కాదు. ప్రవచనము అంటే వాక్యం. మీకు అర్థమవుతుందో? ప్రవచనం అంటే వాక్యం అండి. ప్రవచన అని చాలామంది పేర్లు పెట్టుకుంటారు, పిల్లలకు ప్రవచన అని పేరు పెడుతుంటారు. ప్రవచన అంటే ఏంటి? భవిష్యత్తనా? ప్రవచన అంటే ప్రవచన, లేఖన, సత్యము, ఇవన్నీ ఏంటి? వాక్యం. కనుక ప్రవచన అంటే ప్రవచించబడినది, వాక్యము అని అర్థం. కనుక చాలామంది ప్రవచనము అనగానే అంతా ఇది భవిష్యత్తు అనుకుంటారు. కాదు. ఇక అందుకే చెప్పాడు ఇక్కడ, ఏమన్నాడు? మళ్ళీ చూడండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము అన్నాడు. ఆ పదం చూడండి అక్కడ. ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు గ్రహించుకోవాలి. ఏలయనగా
ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు. మనిషి యొక్క ఆలోచన, మనిషిని యొక్క ఇష్టము ఇందులో లేదు. మరి ఎలా? కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై అంటే బైబిలును వ్రాసిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని వలన ప్రేరేపింపబడిన వారు. ఆ విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఏమండి, మీకు అర్థమవుతుంది కదా? ఎవ్వరు కూడా వారి ఊహ, వారి ఆలోచన ఇందులో పెట్టలేదు. వ్రాసిన వాళ్ళ పేర్లతో మనకు కనబడుతున్నప్పటికీ, వాళ్ళ పేర్లతో కనబడుతున్నప్పటికీ, వాళ్ళ పేర్లతో పుస్తకాలు కనబడుతున్నప్పటికీ వారి ఊహలు అందులో పెట్టలేదు. మరి ఎవరు వ్రాయించారు వారి చేత అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మూలముగాను, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడ్డారు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఎంత క్లియర్గా ఉంది అంటే ఇప్పుడు ఆది కాండములో ఉన్నటువంటి ఏమంటే ఆదాము అవ్వల కంటే ముందు జరుగుతున్న సృష్టి కార్యక్రమం, అసలు మనిషి అనేవాడు ఎక్కడున్నాడు? అప్పుడు ఏ దినాన్న ఏదేది జరిగా, మొదటి దినమున వెలుగు అన్నాడు, రెండవ దినమున ఆకాశము అన్నాడు, మూడవ దినానికి వచ్చేసరికి భూమి ఏమండి ఆ సముద్రము అన్నాడు, నాలుగవ దినానికి వచ్చేసరికి భూమి, విత్తనములు, చెట్లు, ఫలవృక్షాలు, ఐదవ దినానికి వచ్చేసరికి సముద్రంలో మత్స్యములు, చేపలు ఇవన్నీ అన్నాడు. ఆరో దినానికి వచ్చేసరికి ఏమండి ఆ జంతువులు కానీ, ప్రాకి పురుగులు కానీ, ఇవన్నీ ఇవన్నీ ఎలా కలిగి ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. ఎవరున్నారు? అప్పుడు లేడే. ఆదాము ఆఖరిలో వచ్చాడు. మరి ఎలా 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 మొదటి దినాన్న ఏం జరిగాయి, రెండవ దినాన్న ఎలా జరిగింది, మూడో దినపు సృష్టి ఏంటి? ఈ సృష్టి కార్యక్రమం అంతటిని ఇంత క్లియర్ కట్టుగా, ఇంత కన్నులకు కట్టినట్టుగా ఏమండి ఎలా రాయగలిగారు ఆయన? కనుక ఇది మోషే జ్ఞానము కాదు, మోషే ఆలోచన కాదు, మోషేను ప్రేరేపించిన పరిశుద్ధాత్మ దేవుడు. అది ఓకే. ఎవరు వ్రాసినా వారిని ప్రేరేపించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. అది మీరు ఫిక్స్ అయిపోండి ఇక. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఈ మొదటి 2 అధ్యాయాల కోసం మాట్లాడుతున్నాం కదా. 2 భాగాలు అనుకుంటే 50 అధ్యాయాలలో మొదటి 11 అధ్యాయాలు ఒక భాగం, 12 నుంచి 50 రెండవ భాగం. ఈ మొదటి భాగంలో సృష్టి అన్నాం. సృష్టి అనగానే ఇందులో మనకు ప్రధానంగా మొదటి 2 అధ్యాయాలు, ఈ మొదటి 2 అధ్యాయాలు సృష్టి కార్యక్రమం మనకు కనబడుతుంది. ఈ సృష్టిలోనే అవ్వ ఆదాముల విషయం కూడా మనకు 2వ అధ్యాయంలో తేలిపోయింది. ఇక రెండో విషయం ఏంటి? రెండో విషయం అంటే పతనం. అదే కదండి, పతనం మనకు కనబడుతుంది. ఈ పతనము అనేది 3వ అధ్యాయంలో మనకు ప్రారంభమవుతుంది. 3వ అధ్యాయం అంటే పతనం ఏంటి? ఎలా పతనం అన్నప్పుడు దేవుడు ఏదైతే తినకూడదని ఆజ్ఞాపించాడో, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ ఫలవృక్షములు తిని పాపాన్ని ప్రవేశపెట్టారు, పతనం అయిపోయారు. 3. 4లో కయీను హంతకుడు అయిపోయాడు, ఫ్యామిలీ. 5వ అధ్యాయంలో వంశావళి కోసం మాట్లాడుతుంటాడు. అంటే హెబెలు చనిపోయాడు, హెబెలు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు. అదే కదండి మనం చూస్తుంటాం. ఆదికాండం 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయం 4వ అధ్యాయం ఆదాము వంశావళి గ్రంథము ఇదే అన్నాడు. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలిక అతను చేసిన మగవానిగాడు వారు సృజించను. వారు సృజింపబడిన దినమును వారిని ఆస్వాదించి వారు నరులని పేరు. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలిక తన స్వరూపున కానీ అతనికి షేతు. ఏమండి, షేతు అని పేరు పెట్టినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఏమండి, దానికి ముందుగా, షేతుకు ముందుగా మనకు ఎనోషు. కానీ మనకు షేతు ఎందుకు ప్రధానము అని అంటే, షేతు నుంచి మనకు వచ్చేటువంటి వంశావళి మీరు చూస్తుంటే ఇక్కడ షేతు నుంచి వంశావళి మనకు ప్రారంభమవుతుంది. ఇప్పుడు షేతు అన్నాడు ఇక్కడ 6వ వచనంలో, 5వ వచనం 6వ వచనంలో. షేతు నుంచి ఎనోషు అంటాడు. ఎనోషు నుంచి ఏమండి, ఎనోషు నుంచి కెయినాను అన్నాడు. కెయినాను నుంచి మహలేలు అన్నాడు. మహలేలు నుంచి ఎరోదు అన్నాడు. ఎరోదు నుంచి హానోకు అన్నాడు. హనోకు నుంచి లెమెకు అన్నాడు. ఆ తర్వాత లెమెకు నుంచి అలా మనం చూస్తుంటే మనకు వచ్చేది నోవాహు. అదే కదా, నోవాహు కోసం అని చెప్పి, నోవాహు కొరకని చెప్పి దేవుడు ఇక్కడ షేతును ఆయన ఎంపిక చేసుకున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. అందుకని షేతు అన్నాను.
ఓకే, ఏది ఏమైనా మనకిక్కడ ప్రధానంగా సృష్టి మొదటి భాగం చూసాము, మొదటి 2 అధ్యాయాలు. ఇక 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుంది అన్నప్పుడు మనిషి యొక్క పతనం కనబడుతుంది. 5వ అధ్యాయంలో మనకు ఈ వంశావళి, ఆదాము వంశావళి. ఆ తర్వాత 6, 7, 8 6, 7, 8 అధ్యాయాలలో మనకు కనిపించే విషయం ఏంటంటే ప్రధానంగా జలప్రళయం. అదే కదండి, జలప్రళయానికి సంబంధించినటువంటి సంగతులు మనకు 6, 7, 8 అధ్యాయాల్లో కనబడతాయి. ఆ తర్వాత 9, 10, 11 వరకు చెప్పుకున్నట్లుగా భూమి దేశాలుగా విభాగింపబడటం కావచ్చు, భాషలు రావటం కావచ్చు. ఇది మనకు 9, 10, 11 అధ్యాయాలకు సంబంధించిన చరిత్ర. 4 భాగాలు, 4 సంఘటనలు మొదటి భాగంలో. ఇక ఆ తర్వాత 2వ భాగం అని చెప్పుకున్నాం కదా మనం. ఈ 2వ భాగంలో 4 ప్రధానమైన వ్యక్తుల కోసం చెప్పబడింది అన్నాం. ఎవరు 4 అన్నప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అన్నాం. ఇప్పుడు ఇక్కడ 12వ అధ్యాయంలో అబ్రహాము గారి చరిత్ర ప్రారంభమవుతుంది. 12 నుంచి 24 అధ్యాయాల వరకు గుర్తుంచుకోండి. 12 నుంచి 24 వరకు అబ్రహాము గారి చరిత్ర అంతా కూడా మనం చదువుకుంటాము మొదటగా. ఇక 25వ అధ్యాయంలో అబ్రహాము గారు చనిపోతారు. అదే కదండి, అబ్రహాము గారు 25వ అధ్యాయంలో చనిపోతారు. 25లో అబ్రహాము గారు చనిపోతే 25 నుంచి 25, 26లో ఇస్సాకు చరిత్ర మనం చదువుకుంటాం. ఓకే, క్లియర్ ఏమండి? 25, 26లో ఇస్సాకు చరిత్ర మనం ఎక్కువగా చదువుకుంటాం. ఇస్సాకుది అయిపోయింది, 2వ వ్యక్తి. ఇక 3వ వ్యక్తి యాకోబు. 27 నుంచి ఆదికాండం 27 నుంచి 36 వరకు ఉన్న ఈ అధ్యాయాలలో మనకు కనిపించే చరిత్ర యాకోబు చరిత్ర. ఓకే, యాకోబు కూడా అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు, 37 నుంచి 50 వరకు ఉన్న ఈ అధ్యాయాలలో మనకు కనిపించే చరిత్ర యోసేపుకు సంబంధించిన చరిత్ర. క్లియరా? ఓకే, మొదటి 2 అధ్యాయాలు, ఆ తర్వాత 3, 4 అధ్యాయాలు, ఆ తర్వాత 6, 7, 8 అధ్యాయాలు జలప్రళయం, 9, 10, 11. అందులో ప్రధానంగా 10, 11 అధ్యాయాలు వచ్చేసి మనకు దేశం, భూమి దేశాలుగా విభాగింపబడటం, మనుషులు చెదిరిపోవటం, అక్కడి నుంచి భాషలోనేవి ఉత్పత్తి, ఏమంటే భాషలో దేవుడు తారుమారు చేయటం భాషను. ఓకే, అంతవరకు మొదటి భాగం కంప్లీట్ అయిపోద్ది. 12 నుంచి 24 అబ్రహాం, 25, 26 ఇస్సాకు, 27 నుంచి 36 యాకోబు, 37 నుంచి 50 వరకు మనకు యోసేపుకు సంబంధించిన చరిత్ర. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. రైట్, ఇంకా కొంచెం మనం ఇందులో ఇంకా కొంచెం మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. ఇందులోకి వెళ్ళి మంచి మాటలు ఆదికాండంలో, ఏమంటే ఈ ఆదికాండంలో ప్రారంభంలో అసలు ఏంటి ఈ ఆదికాండం యొక్క ఉద్దేశం ఏంటన్నప్పుడు, ఆదికాండం అనగానేనండి ఇది మనకు 65 పుస్తకాల చరిత్ర. గుర్తుంచుకోండి, 65 పుస్తకాల చరిత్ర. ఆదికాండాన్ని మనం మినహాయిస్తే 65 పుస్తకాల చరిత్ర మనకు అర్థం కావాలంటే ఆదికాండం అర్థం కావాలి. అందుకే ఈ జెనిసిస్ అన్నారు చూసారా, ఈ జెనిసిస్ అనేటువంటి దానికి ఆ పర్యాయ పదాలు వేరే అర్థాలలో ఆధారము అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది అని చెప్పి మీకు ముందు ప్రారంభంలో చెప్పాను. ఆధారము అని దేనికి ఆధారం? 65 పుస్తకాల చరిత్రకు ఆధారం ఏంటో తెలుసా? ఆదికాండం చరిత్ర. మీకు అర్థమైందా? 65 పుస్తకాలకు సంబంధించిన చరిత్ర మనకు అర్థం కావాలి అని అంటే అసలు ఆదికాండం అర్థం కావాలి. నీకు ప్రారంభం అర్థం కాక ముగింపు నీకేం అర్థం అవుతుంది? అప్పుడప్పుడు అంటుంటావు, ఇప్పుడు మధ్యలో వచ్చాడండి వీటికి ఏం తెలియదండి. అంటే ఏంటన్నమాట, ఏదైనా కానీ ప్రారంభం నుంచి తెలుసుకోవాలి, ఏదైనా ప్రారంభం నుంచి తెలుసుకోవాలి, ప్రారంభం నుంచి వినాలి. నువ్వు అన్నీ వినకుండా మాట్లాడకూడదురా, ముందు నుంచి లేనప్పుడు నీకు మాట్లాడే అర్హత లేదురా అని మనం ఎలా అయితే లోకంలో మాట్లాడుతుంటామో, ఆదికాండం చరిత్ర తెలియకుండా, ఆదికాండంలో జరిగిన సంఘటనలు అర్థం కాకుండా ఆ తర్వాత నువ్వు బైబిల్ అంతా చదివినా అసలు ఏమీ అర్థం కాదు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు జనాంగానే ఎంచుకున్నాడు, ఎందుకు యేసుక్రీస్తుల వారిలో నుంచే వచ్చాడు, అసలు ఎందుకు ఈ లోకంలో పాపం, ఏమండి ఆ పాపం అసలు నువ్వు దేనికి ఏ విధమైన ప్రశ్నకు నీకు సమాధానం కావాలి అన్నా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఆదికాండం. అంతే కదండి. సృష్టి ఎలా పుట్టింది, ఎక్కడికి వెళ్తావు? ఆదికాండానికి వెళ్ళు. మనిషి ఎలా పుట్టాడు, ఎక్కడికి వెళ్తావు? ఆదికాండంలో చూడాలి. అసలు పాపం లోకంలో ఎలా ప్రవేశించింది తెలియాలా? ఆదికాండం చదువు. ఆ తర్వాత
మరి ఈ పాపానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం, విమోచన ఏంటి? అక్కడ ఎక్కడైతే మనిషి పతనమైపోయాడో, ఎక్కడ మనిషి పాపం చేశాడో, పాపము చేసినటువంటి పతనమైపోయిన అదే సమయంలో వెంటనే దేవుడు ఈ పతనము నుంచి మనిషిని విమోచించటానికి వెంటనే తన యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశాడు అనే విషయాన్ని కూడా అక్కడే చెప్పాడు. చూస్తారా ఆ మాట? మంచి మాట. కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంటుందిలేండి. అసలే తెలియని వాళ్ళకంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయం 15 వచనం చూస్తారా? ఆదికాండం 3వ అధ్యాయం 15 వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును, ఇంతకు నీకును అన్నాడు, నీకును స్త్రీకిని అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్పం. సర్పం అంటే సర్పమును ఆవహించిన అపవాది, అంటే అపవాదితో మాట్లాడుతున్నాడు, దయ్యంతో. ఆ రోజు తెలుసు కదండి, దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు. ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆదాముతో దేవుడు నిబంధన చేశాడా? చేశాడండి. ఏంటా నిబంధన? పండు తినవద్దు అనే నిబంధన, పాపం చేయవద్దు అనే నిబంధన. దేవుడు ఆదాముతో నిబంధన చేశాడా? తెలీదా మీకు? 17 చూస్తారా? 2వ అధ్యాయం 17లో లేదా 16లో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, నా కుమారుడు ఆదాము, అన్నిటినీ కూడా నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవ నరునికి ఆజ్ఞాపించను. అంటే నరుడు ఏమన్నాడు ఆ రోజు? అలాగే అన్నాడు, ఓకే అన్నాడు, అయిపోయింది నిబంధన. ఆదాముతో దేవుడు చేసిన నిబంధన అని ఇక్కడ లేదు, మనకు నిబంధన అని ఇక్కడ లేదు. కానీ బైబిల్లో మరొక చోట దీనిని నిబంధనగా చెప్పాడు. ఎక్కడ? హోషేయ గ్రంథం. మళ్ళీ వద్దాం ఇక్కడికి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. త్వరగా హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, మా వాళ్ళకి దొరకటానికి గంట పట్టవచ్చు. ఆ హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో, ఆదాము నిబంధన మీరినట్లు, ఆ పదం చూడండి అక్కడ, ఆదాము నిబంధన మీరినట్లు అన్నాడు. అంటే అదేంటి? ఆదాముకి నిబంధన ఏముంది అక్కడ? అంతే కదండి. ఆదాము నిబంధన మీరినట్లు అన్నాడు అంటే ఆదాముతో దేవుడు ఏదో నిబంధన చేశాడు. ఇంతకీ ఆదాముతో దేవుడు చేసిన నిబంధన ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 2వ అధ్యాయం 16-17 వచనాలలో, నాయనా ఈ తోట చెట్ల వృక్ష ఫలములలో నువ్వు అన్ని నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే ఆ మంచి చెడ్డల తెలివి రుచి వృక్ష ఫలాన్ని మాత్రము నీవు తినకూడదు. నిబంధన. కానీ ఏం చేశాడు? వద్దన్నది తినేశాడు. వద్దు అన్నది తిని తప్పు చేశాడా? యోబు గ్రంథం 31, అక్కడ కూడా చెప్పాడు, యోబు గారు కూడా చెప్తారు, యోబు గ్రంథంలో కూడా రాయబడింది. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం అనుకుంటాను చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఆదాము చేసినట్లు ఏం చేశాడు? వద్దన్నది చేశాడు కదా. చేసి ఏం చేశాడు? కప్పి పెట్టుకున్నాడు కదా, దాచుకున్నాడు కదా, ఒప్పుకోలేదు కదా. ఆదాము పండు తినటానికి, ఆదాము పాపం చేయటానికి స్త్రీగా అవకారణమైతే, స్త్రీ పండు తినటానికి, స్త్రీ పాపం చేయటానికి కారణం అపవాదండి. అపవాదే కదా. అపవాదని చెప్తాడు అక్కడ పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనమా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, ఏమండి 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు. అంటే ముందుగా సర్పం అవ్వను మోసం చేసింది, అవ్వ వెళ్ళి ఆదాము చేత పాపము చేయించింది. సర్పం అవ్వను కాటేసింది, ఈవిడ వెళ్ళి ఆదామును కాటేశాడు. అంటే ఇక్కడ సర్పము మోసం చేసింది స్త్రీని, సర్పం ఇక్కడ మోసం చేసింది స్త్రీని. ఏ స్త్రీని వాడుకున్నావో పాపము చేయటానికి, ఏ స్త్రీని
పతనానికి కారకురాలుగా చేశావో అదే స్త్రీ నుంచి పుట్టిస్తాను, అదే స్త్రీ సంతానం వస్తుంది, నిన్ను తల మీద కొడుతుంది. అది ఇక్కడ ప్రవచనం చూస్తారా? ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 15, ఆదికాండం 3:15లో, మరియు నీకును, సర్పమా అపవాది, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది అని కింద పుట్నోట్లు ఏమన్నాడు చూసారా? ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును అన్నాడు. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, పతనము కనబడుతుంది 3వ అధ్యాయంలో. అదే సమయంలో ఈ పతనము నుంచి మనిషిని తిరిగి విమోచించి కాపాడుకొని రక్షించుకోవడం కొరకని దేవుడు అక్కడే ప్రవచన రూపంలో దేవుడు ముందుగా తెలియచేయటం అనేది యేసుక్రీస్తు రాక, యేసుక్రీస్తు జననం ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతే కదండి. రోమపత్రిక 5:14 కూడా మీరు చూడగలిగితే, రోమపత్రిక 5వ అధ్యాయం 12, రోమపత్రిక 5వ అధ్యాయం 12 వచనంలో, రోమపత్రిక 5:12, ఒక మనుషుని మూలముగా అని ఉంటుంది చూడండి అక్కడ. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును, ఒక మనుషుడు ఎవరు? ఆదామే కదా. ఆదాము ద్వారా ఎలా అయితే పాపము, ఆ పాపము ద్వారా మరణము ఎలా అయితే కలిగెనో, ఎలా ప్రవేశించినో, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను అన్నాడు. దేని నుంచి విడిపించడానికి? అక్కడ ఆదాము చేసినటువంటి పాపము, ఆదాము చేసిన పాపం వలన పతనం ప్రారంభమైతే, ఇక్కడ యేసుక్రీస్తు కడపటి ఆదాముగా రాబోతున్నాడు. కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన ఆదికాండములో ఈ ఆదాము పతనమైనటువంటి ఇక్కడే మనకు యేసుక్రీస్తు కోసం ఇక్కడ మాట్లాడడం అనేది కనబడుతుంది. ఓకేనా? ఇక్కడ అలానే అపవాది కోసం మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమంటే అపవాది కోసం వాడికి శాపం ఇచ్చేసాడు. ఎందుకంటే వాడు అక్కడ మనం చెప్పుకున్నట్టుగా వాడు మోసపరిచి, నిజమే, వాడు మోసం చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, మాయ చేస్తాడు, వంచిస్తాడు. వాడి స్వభావం అది, వాడి లక్షణం అది. ఎప్పటి నుంచి? ఆది నుంచి వాడి లక్షణం అదే. అందుకే అపవాది కోసం వాడు అబద్ధమునకు జనకుడు అంటాడు. ఆది నుంచి అంటాడు. ఆ మాట చూస్తారా మీరు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుంచి అన్నాడు చూసారా? ఆది నుంచి అంటే అర్థం ఏంటి? ఆది నుంచి అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది నుంచి అంటే అవ్వ ఆదాములను పాపములో పడవేసిన నాట నుండి, ఆది నుంచి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి వాడు అనుసరించే మాట్లాడతాడు అని వాడి గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ. వాడు ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఆదికాండానికి సంబంధించినటువంటి ఈ పరిచయ పుస్తకంలో మనకు ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే, ఎక్కడైతే మానవాళి పతనం జరిగిపోయిందో ఆ పతనం జరిగిన చోటనే మళ్ళా తిరిగి మనిషిని రక్షించుకోవటానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు అని ఆదికాండం మనకు తెలియజేస్తుంది. అంతే కదా. ఆదికాండం అంటే అన్నిటికీ ప్రారంభం. ఆదికాండం అన్నిటికీ ప్రారంభం. నీకు ఇప్పుడు ముందుకు చెప్పాను కదా, మీకు ఏ విషయం తెలియాలి అన్నా ఆదికాండం తెలిస్తే తప్ప మీకు ఏ విషయాన్నైనా మీరు తెలుసుకోలేరు. మనిషి చెప్పాను కదా, సృష్టి ఎలా పుట్టింది, మనిషి ఎలా పుట్టాడు, పాపం ఎలా వచ్చేసింది, శాపం ఎలా వచ్చింది, ఆ తర్వాత జలప్రళయం,
ఏమండి దేవుడు ఎందుకు మనుషులందరినీ మొట్టమొదటి వాళ్ళందరినీ చంపేశాడు కావచ్చు. ఆ తర్వాత మరి మనుషులంతా మళ్ళీ ఎలా విస్తరించారు అది తెలియాలి. ఆ తర్వాత ఎందుకంటే ప్రపంచంలో ఇన్ని భాషలు ఉన్నాయంటే భాషలు పుట్టడానికి కారణం ఏంటన్న సంగతి తెలియాలన్నా బైబిల్. దేశాలుగా భూమి ఎలా విభాగించబడింది అనేది తెలియాలి అన్నా ఇది మనకు తెలియవలసిందే. ఆ తర్వాత దేవుడు ఎందుకు అబ్రహామునే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, అబ్రహాముని దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు నీకు తెలియాలంటే అది తెలియాలి. ఇశ్రాయేల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేల్ మంచి వాళ్ళు కాదు కదా, చాలా దుర్మార్గులు కదా, దోషులు కదా, వాళ్ళంతా కూడా వాళ్ళ పాపులు కదా, వాళ్ళంతా దుష్టజనం వరకు లేరు కదా, అయినప్పటికీ దేవుడు వాళ్ళని ఎందుకు కాపాడుకుంటూ ఎందుకు వారిలో నుంచి యేసుక్రీస్తును వాళ్ళని తీసుకుని వచ్చాడు అని అంటే నీకు ఇదంతా తెలియాలి అని అంటే ఖచ్చితముగా నీకు తెలియవలసింది ఆదికాండం చరిత్ర. ఓకేనా? ఒక మాటలో చెప్పాలంటే ఆదికాండం తెలిస్తేనే తప్ప, ఆదికాండంపై అవగాహన ఉంటేనే తప్ప ఈ విషయాలన్నిటిపైన మనకు అవగాహన ఏర్పడదు. ఏమండి? ఇక 4వ అధ్యాయానికి వెళ్ళామనుకోండి, 3 అయిపోయింది కదా, 4వ అధ్యాయానికి వెళ్తే 4వ అధ్యాయంలో మనకు అనిపించేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మొట్టమొదటి ఫ్యామిలీ అండి, భూమి మీద మొదటి కుటుంబం అనగానే అవ్వ ఆదాముల కుటుంబం అనగా భార్యాభర్తలుగా గెంటివేయబడిన తర్వాత ఏదెని తోటలో నుంచి ఆ తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి తొలి గర్భ ఫలం ఎవరు? కయీన్. ఎలాంటి వాడు వచ్చేసాడు? హంతకుడు వచ్చాడు. అంటే భూమి మీద మొట్టమొదట హంతకుడు ఎవరు, లేదా భూమి మీద మొట్టమొదట మనిషి ఎలా చనిపోయాడు తెలియాలి నీకు. భయం ఇదే జనలాల్చి బుక్లో ఏం దొరకదు నీకు, జీకేలో ఏమో దొరకదు, బైబిల్లో దొరుకుతుంది నీకు. భూమి మీద మొట్టమొదట హంతకుడు ఎవరు అని తెలియాలన్నా, భూమి మీద మొట్టమొదట మనిషి ఎలా చనిపోయాడు అన్నది తెలియాలన్నా, ఇంకొక విషయం కూడా చెప్పమంటారా, భూమి మీద మొట్టమొదట కళలు కళలు అన్నీ కూడా ఎలా ప్రవేశపెట్టబడ్డాయి. కళలు అంటే అవేనండి, సంగీతమా అదొక కళ, వాయిద్యాలు అవన్నీ కూడా ఎవరు ఎలా ప్రవేశపెట్టారో తెలియాలన్నా ఈ 4వ అధ్యాయంలో మనకు కనబడుతుందండి. ఏమండి? యువాలు అనే వ్యక్తి సితారాను, తర్వాత సానికను మొట్టమొదటి ఉపయోగించిన వాడు అన్నట్టుగా మీరు 4వ అధ్యాయం 21వ వచనంలో అతని సహోదరుని పేరు యూబాలు, ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. చూసారా ఆ పదం? మూల పురుషుడు. సంగీతానికి మొట్టమొదట సితారాను సానికను ఉపయోగించినటువంటి వాడు, అంటే వాయిద్యాలు ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించిన వాడు ఎవరు నీకు తెలియాలా? బైబిల్ దగ్గరకు. అంటే ఎన్ని విషయాలు ఉన్నాయండి. అసలు నన్ను అడుగుతానండి, ఆదికాండం చదువుకుంటే చాలండి నీకు జననాలు చూచేస్తుంది నీకు, అంతే కదా. మరి భాషల గురించి తెలియాలన్నా, దేశాల గురించి తెలియాలి అన్నా, సృష్టి గురించి నీకు తెలియాలన్నా, మనిషి పుట్టుక గురించి నీకు తెలియాలన్నా, సంగీతం గురించి నీకు తెలియాలి అనన్నా, దేని గురించి? ఇశ్రాయేలు చరిత్ర నీకు తెలియాలన్నా, ప్రపంచ చరిత్ర నీకు తెలియాలన్నా. ఎందుకంటే భూమి దేశాలుగా విభాగింపబడింది. మొట్టమొదటి మనుషులు ఎక్కడెక్కడి నుంచి ఎలా స్ప్రెడ్ అయిపోయారు, ఏ ప్రాంతాలకు వెళ్ళిపోయారు, ఎక్కడ నివసించారు, ఇవన్నీ తెలియాలి అనంటే ఆదికాండంపై అవగాహన ఉంటే తప్ప నీకు తెలియదు అని అంటే ఆదికాండంలో ఎంత సబ్జెక్ట్ ఉందో, ఎంత వర్త్ ఉందో ఇందులో అనేది నీకు అర్థం కావాలి. ఇంకో విషయం చెప్పంటారా, ఆదికాండంలో ఉన్నటువంటి 50 అధ్యాయాల చరిత్ర అంతా కూడా 3 ప్రదేశాలలో జరిగినటువంటి చరిత్ర. ఆదికాండంలో ఉన్న 50 అధ్యాయాల చరిత్ర అంతా కూడా 2500 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకున్నాం కదా. ఈ 2500 సంవత్సరాల చరిత్ర ప్రధానంగా 3 భాగాలలో 3 ప్రాంతాలలో జరిగినటువంటి చరిత్ర. ఒకటి సారవంతమైనటువంటి మొదటి 11 అధ్యాయాలను చూసారా, మొదటి 11 అధ్యాయాలను చెప్పుకున్న మొదటి భాగం 11 అధ్యాయాలలో ఇది సారవంతమైనటువంటి భూభాగం, మేబీ మెసపతోమియా అంటావు. 2 నదుల మధ్య ఉన్నటువంటి భూభాగం, సారవంతమైనటువంటి భూభాగం, యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య ఉన్న సారవంతమైనటువంటి ఆ భూభాగం మొదటి 11 అధ్యాయాలు అనుకుంటే, ఆ తర్వాత ఆల్మోస్ట్ మనం 12 నుంచి 36 వరకు, ఓకే 12 నుంచి 36 ఈ రెండవ భాగం అంతా కూడా మనకు ఇజ్రాయిల్ పాలస్తీనాలో మనకు కనబడుతుంది. కనాను లేదా పాలస్తీనా లేదంటే ఇజ్రాయిల్ ఏదైనా. 12 నుంచి 36 ఈ అధ్యాయాలలో ఎక్కువ చరిత్ర స్టోరీ అంతా కూడా మనకి ఎక్కడ కనబడుతుందని అంటే ఈ కనానులో పాలస్తీనాలో జరిగినటువంటి చరిత్ర. ఇక నెక్స్ట్ ఆ తర్వాత 37 నుంచి, అంటే యోసేపును అమ్మేస్తారు కదా అన్నయ్యలు, ఐగుప్తుకు వెళ్ళిపోతారు కదా, అంటే ఇక్కడ 37 నుంచి చివరి వరకు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, మొత్తం కూడా ఐగుప్తు స్టోరీ అదంతా.
మొత్తం ఈజిప్ట్లో జరిగిన స్టోరీయే కదా. యోసేపు అంతా కూడా ఐగుప్తులోనే ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కనానులో ఉన్న వాళ్ళని అక్కడికి వెళ్ళిపోతారు కదా. వాళ్ళ అన్నలు కూడా వాళ్ళ తండ్రి గారితో పాటు యాకోబుతో పాటు అక్కడికి వెళ్ళిపోతారు కదా. చివరిలో యాకోబు కూడా అక్కడే చనిపోతాడు కదా. అంటే కంప్లీట్గా 37 నుంచి 50 అధ్యాయాల వరకు ఉన్న ఈ స్టోరీ అంతా కూడా మనకి ఎక్కడ జరుగుతుందని అంటే ఐగుప్తు. అంటే 50 అధ్యాయాలలో ఉన్నటువంటి ఈ హిస్టరీ అంతా కూడా మనకు 3 ప్రదేశాలు, 3 ప్రాంతాలు, 3 భూభాగాలలో జరిగినది. బాగుంది. ఎక్కడున్నావు? 4 అయిపోయింది కదా. 4లో ప్రధానంగా మనం చెప్పుకున్న విషయం ఏంటంటే కయ్యను తోడబుట్టిన వాడని కూడా చూడకుండా చంపేశాడు. దేశది మరుగైపోయాడు. అతని నుంచి వచ్చినటువంటి సంతానం వృత్తులు ఎలా అక్కడి నుంచి మీరు చూస్తే వృత్తులండి. ఇనుప పనిముట్లు కావచ్చు, ఇనుప వస్తువులు చేసే విధానం కావచ్చు, వాడుకునే విధానం కావచ్చు, ఇవి వృత్తులన్నీ కూడా ఎలా పుట్టాయి, ఇది కూడా మనకి ఈ బైబిల్లో చెప్పేసిందండి. చెప్పందంటూ ఏమి తెలియనిది వ్రాయబడినదంటూ ఏది లేదు. 4వ అధ్యాయం పక్కన పెట్టేద్దాం. ఇక 5వ అధ్యాయానికి వెళ్దామా? 5వ అధ్యాయంలో వంశావళి మనకు కనబడుతుంది. 5వ అధ్యాయం అంతా కూడా వంశావళి కనబడుతుంది. వంశావళి అని అంటే ఆదాము నుంచి వచ్చినటువంటి వంశావళి. ఎందుకు ఇక్కడ వంశావళి కోసం మాట్లాడుతున్నాడు అని అంటే నెక్స్ట్ మనకు నోవహు అనే వ్యక్తి రాబోతున్నాడు. ఆ నోవహు అనేటువంటి వ్యక్తి ఎలా వచ్చాడు అనేది మనకు తెలియాలంటే ఆదాము నుంచి ఆ వంశావళి మనకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అందుకే అక్కడ 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గ్రంథము ఇదే అని షేతు నుంచి ఎవరు చేశారట? నోవహు వచ్చేసాడు. అయిపోయింది. ఇక 6, 7, 8 అధ్యాయాలని చెప్పాను కదా. ఆ కాలంలో నోవహు తప్ప ఎవరు కూడా నీతిమంతులుగా మనకు దేవుడికి కనిపించలేదు. అక్కడ నోవహు తప్ప ఎవరూ నీతిమంతులుగా కనబడలేదు. రాబోతున్న భయంకరమైన జలప్రళయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యెహోవా మాట్లాడుతాడు 7వ అధ్యాయంలో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట్టు నేను చూసింది కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అన్నాడు. ఎందుకు అనంటే మనుషులందరూ కూడా విస్తరించారు. కానీ విస్తరించిన వారందరూ కూడా చాలా భయంకరంగా మారిపోయారు. ఎంత భయంకరంగా మారిపోయారు అంటే మంచి చూద్దామని దేవుడు అనుకుంటే మంచి మచ్చు కూడా కనబడకపోగా చెడు అనేది చాలా గొప్పదిగా కనిపించినట్టుగా చూస్తున్నాం. పాపం నోవహు గారు చెప్పి ప్రకటించి ఆయన విసిగిపోయాడు తప్ప ఎవడిలో కూడా మార్పు రాలేదండి. రాలేదు. పైగా చెప్తున్న నోవహును చూచి హేళన చేశారు, ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు తప్ప ఎవ్వడు మారలేదు. ఇక 6, 7 కురిపించేశాడు దేవుడు. మొత్తాన్ని మనిషి అన్నవాడు ఒక్కడు కూడా భూమి మీద లేకుండా అంతటినీ కూడా తుడిచి వేసేసాడు. ఎందుకంటే గుడ్డు పెట్టని కోడెందుకు, పాలియని గేదెందుకు, ఏమండి పూలు పూయని మొక్కెందుకు, కాయని చెట్టెందుకు, అన్నిటినీ ఎలా అయితే తీసేస్తారో మీరు దేవుని కొరకు ఫలించని మనుషులెందుకు, దేవుని అర్థం చేసుకొని మనిషి ఎందుకు, దేవుణ్ణి బాధ పెట్టేవాడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అందుకే అన్నట్టుగా యేసుక్రీస్తుల ప్రభువుల వారు తోటమాలతో మాట్లాడిన సందర్భంలో ఎందుకు ఈ చెట్టు వలన ఈ నేల సారము వ్యర్థమైపోవాలి, ఎందుకయ్యా ఇది 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను ఈ అంజూరపు చెట్టు, ఫలాలు లేవు, ఆకులు తప్ప, దీని వలన ఎందుకు ఈ నేల సారం వ్యర్థమైపోవాలి, కనుక దీనిని నరికి అగ్నిలో వేయి అన్నాడు. అంతే. ఫలించనిది, కాయనది, ప్రభు ఆకలి తీర్చనిది నీ ఆకలి తీరుస్తుందా? దేవుని కొరకు ఉపయోగపడని మనిషి ఉంటే ఏంటి, పోతే ఏంటి. పుట్టుక పరమార్థం తెలియనివాడు, జన్మ పరమార్థం తెలియనివాడు, తెలిసినా పట్టించుకొనక తన కోసం అనుకుంటూ, లోకం కోసం అనుకుంటూ లోకంలో బ్రతుకుతున్న వీళ్ళు ఎందుకు చెప్పండి దేవుడికి? వాళ్ళ వల్ల ఏంటి ఉపయోగం? అప్పుడప్పుడు అంటుంటారు, ఎవరికి ఉపయోగపడని మనుషుల్ని చూస్తున్నప్పుడు, ఎవరికి ఉపయోగపడని వ్యక్తులను చూస్తూ లోకం మాట్లాడే మాట ఏంటి తెలుసా? ఒరే ఎందుకురా నువ్వు భూమికి భారంగా ఉన్నావురా, భూమికి భారంరా నువ్వు, ఇటు కన్నవారికి ఎలా ఒక భారం, భూమికి కూడా భారం అయిపోయావురా, ఒరే నువ్వు ఎందుకురా బ్రతుకుతున్నావు, చావరాదురా అంటారు. దేవుడు కూడా కడుపు మండిపోయిందంటే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా హృదయములో సంతాపము నొంది ఛీ అనుకున్నాడు. నిన్ను చూసేమనుకుంటాడు? ఆహా అనుకుంటాడా? దేవుడు నిన్ను చూసి ఆహా నా కుమారుడు, నా కుమార్తె, ఓ అని గొప్పగా చెప్పుకుంటాడా? ఛీ అని దేవుడు నీ కోసం అనుకుంటాడా? ఎలా ఉన్నావు? నిన్ను చూస్తే దేవుడికి ఏమనిపిస్తుంది? నిన్ను చూస్తే దేవుడికి ఏమనిపిస్తుంది? నిన్ను చూసినప్పుడు నువ్వు ఇంకా కొద్ది కాలం ఉంచితే బాగుండు అనేటట్టుగా ఉన్నావా? అనవసరంగా లాస్ట్ ఇయర్ వీడిని బతికించేసాను, ఈ సంవత్సరంలో వీడిని లేపేస్తాను
అన్నట్టుగా అనిపిస్తుంది అన్ని చూస్తుంటే. మొత్తానికైతే దేవుడు ఎంత మంచివాడంటేనండి, దేవుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత దేవుడు యాక్షన్లోకి దిగుతాడండి. దేవుడు వార్నింగ్ ఇచ్చాకనే దేవుడు లేపేస్తాడు ఎవరినైనా కానీ. నీకు ఇవ్వట్లేదు అనుకుంటున్నా వార్నింగ్? రోజు వార్నింగ్సే మనం వినేది. ఏమండి, రోజు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తుంటారు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది కరోనా వచ్చింది, ఇంతమంది చనిపోయారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది కరోనా బారిన పడ్డారు, ఇంతమంది చనిపోయారు. దేశవ్యాప్తంగా ఇన్ని మరణాలు. ఏమనుకుంటున్నారు? వార్నింగ్ కాదనుకుంటున్నారు ఏంటి? అది నీకు ఇది వార్నింగే. నీకు దేవుడిచ్చే వార్నింగ్ ఇది, మనందరికి దేవుడిచ్చే వార్నింగ్ ఇది. కనుక ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏదైనా చేసే ముందు చెప్తాడండి. ఆయనకున్న మంచి అలవాటు అది. ఏమని చేసే ముందు చెప్తాడు. జలప్రళయం చెప్పేశాడు, తీసేశాడు, అయిపోయింది. అది 6, 7, 8, 9కి వచ్చేసామా? ఇంకా నోవా ఫ్యామిలీ తప్ప ఎవరు లేరు. ఓడలో నుంచి బయటికి రమ్మన్నాడు, వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తున్నాడు చూస్తారు మీరు 9వ అధ్యాయంలో. ఏమండి, మరియు దేవుడనే యెహోవా నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు భూమిని నిండించండి. ఆ రోజు ఆదాములతో చెప్పింది వీళ్ళతో చెప్తున్నాడు. ఏమండి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షి నేల మీద ప్రతి పురుగును సముద్రపు చేపలు కలుగును. అప్పటివరకు లేదా ఏంటి? లేదు అన్నట్టు అర్థమవుతుంది. ప్రాణం గల సమస్త చరములు ఆహారమును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఏంటో ఈ మాట చదివిన తర్వాత అంటే ఇక్కడ నుంచి మాంసాహారం అనేది ప్రారంభమైనట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తుంటే, ఇక్కడ ఎస్పెషల్లీ మనం చూస్తుంటే ఇవి మీకు ఆహారం అవుతాయి, ఇవి మీకు ఆహారం అవుతాయని ప్రత్యేకంగా చెప్తుంటాడు. చూసారు అక్కడ పక్షుల కోసం జంతువుల కోసం మాట్లాడుతున్నప్పుడు. ఓకే, ఇలా 9వ అధ్యాయం అయిపోయింది. 10, 11కు వచ్చేటప్పటికి 10వ అధ్యాయంలో దేశం ఏమండి భాగాలుగా విడిపోవటం. ఇక్కడ 11వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ 11కు రాగానే 11లో పేరు సంపాదించుకుందాం అని ఒక పిచ్చి పట్టినటువంటి జనమంతా కూడా ఒకే చోటుకు చేరిపోయి ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టుకోవాలనుకున్నారు. అదే బాబేలు అంటే తారుమారు. దేవుడు ఉద్దేశం ఏంటి అసలు? ఆదాము వాళ్ళు చేసినప్పుడు దేవుడు ఏమన్నది మీకు తెలుసు కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు 26, 27 వచనాలు మీరు చూస్తున్నప్పుడు, ప్రత్యేకంగా 28 మీరు చూస్తున్నప్పుడు మీరు విస్తరించండి అన్నాడు దేవుడు అక్కడ. ఎస్పెషల్ 28లో దేవుడు మీరు విస్తరించండి అన్నాడు. అవ్వ ఆదాములతో దేవుడు చెప్పిన మాట మీరు విస్తరించాలి అనేది. మీ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాలి అనేది. కానీ వీళ్ళేం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞకు భిన్నంగా, దేవుని మాటకు వ్యతిరేకంగా మేము విస్తరించాం, మేము ఒకే చోట ఉంటాం, ఇక్కడే ఉంటాం అని అందరూ ఒకే చోట ఉండటం కోసం గోపురాలు కట్టుకుంటుంటే దేవుడికి చిరాకు వచ్చేసి, కోపం వచ్చేసి మొత్తం గోపురం మొత్తం పడగొట్టేశాడు. వాళ్ళ భాషను కూడా అప్పటి వరకు ఒకటే భాష, కానీ అక్కడి నుంచి భాషలు తారుమారైపోయాయి. వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు, ఆయా దేశాలకు అందరూ కూడా చెదిరిపోవటం ప్రారంభమైంది. మరి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ ఏంటంటే అక్కడ 3వ అధ్యాయాలు మర్చిపోకూడదు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆయన సంతానమునకును అన్నాడు. మరి ఆయన రావాలి కదా, ఆ విమోచకుడు రావాలి కదా, రక్షకుడు రావాలి కదా. మరి ఆయన రావాలి అని అంటే ఏంటి? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్లాన్ ఏంటి ఉంది? ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఏంటి ఆ ప్లాన్? ఆయన రావడానికి ముందుగా దేవుడు ఏర్పాటు చేసిన గ్రౌండ్ వర్క్ అంటారు చూసారా, అది చూశాడు. భూమి మీద అబ్రహాం ది బెస్ట్గా కనబడ్డాడు. విషయం ఏంటంటే అబ్రహాము అన్యుడుగానే ఉన్నాడు, అప్పటికీ విగ్రహారాధికుడుగానే ఉన్నాడు. అయినా దేవుడు అబ్రహామును చూశాడు. నిజంగా అబ్రహాము కోసం దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మనం చూస్తుంటానండి. ఆ నోవాకు తర్వాత నోవాకు పుట్టిన పిల్లలు షేము, హాము, యాపేతు. అందులో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వంశం షేము. ఆ షేము నుంచి వచ్చినటువంటి వంశంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు మీరు 11 మీరు చూస్తే, ఇక 11వ అధ్యాయంలో 10 నుంచి మీరు చూస్తారా, షేము వంశావళి ఇది. అక్కడ ఆదాము వంశావళి, ఆదాము నుంచి నోవహు వరకు అక్కడ చూసాం మనం కదా. జలప్రళయానికి ముందు ఆదాము నుంచి ఎక్కడి వరకు చూసాం? నోవహు వరకు. ఇప్పుడు జలప్రళయం తర్వాత వంశావళిలో షేము నుంచి అబ్రహాము వరకు వంశావళి చూస్తాం ఇక్కడ మనం. జలప్రళయం తర్వాత షేము నుంచి అబ్రహాము వరకు, జలప్రళయానికి ముందు ఆదాము నుంచి నోవహు వరకు. రైట్, ఇప్పుడు చూద్దాం. షేము వంశావళి ఇదే. షేము షేము నుంచి ఎవరు వచ్చారు? అర్పక్షదు నుంచి ఎవరు వచ్చారు? షేలహు నుంచి ఏబేరు నుంచి పెలెగు నుంచి రయ్యు నుంచి సెరుగు నుంచి ఎవరు వచ్చేసారు? నాహోరు నుంచి వచ్చినవాడు తెరహు నుంచి వచ్చినవాడు అబ్రహాం. చూసారా, అబ్రహాం అంటే ఇప్పుడు అబ్రహామును దేవుడు రప్పించుకోవటానికి దేవుడు షేము నుంచి మధ్యలో ఎంతమందిని దేవుడు కాపాడుకున్నాడు?
ఇంకా చెప్పమంటారా? అసలు యేసుక్రీస్తు రావడానికి ముందు దేవుడు ఇక్కడ షేము నుంచి అబ్రహాము వరకున్న తరాలు కాపాడుకున్నాడు. అబ్రహాము నుంచి ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యూదా నుంచి దావీదు, దావీదు నుంచి ఎంతమందినండి దేవుడు కాపాడుకుంటూ వస్తే కానీ యేసుక్రీస్తుల వారు రాలేదు. ఇదంతా ఆదికాండం చెప్పే చరిత్ర అండి మనకు. రైట్, అబ్రహామును చూశాడు. అబ్రహాముతో ఏం చెప్తున్నాడు 12వ అధ్యాయంలో? యెహోవా అబ్రహాముతో, నీవు లేచి అబ్రహాము నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే 2వ వచనంలో, నిన్ను నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను గొప్ప జనముగా చేసి. ఇందులో మనకు ప్రధానమైనటువంటి మాట ఏంటంటే 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క, ఈ పదం చూడండి, భూమి యొక్క సమస్త వంశములు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అందులో మనం కూడా ఉన్నాం తెలుసా అండి, ఇండియన్స్గా మనం కూడా ఉన్నాం. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానము అనుకుంటే 12వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ 12:3లో అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానములో సమస్త వంశములు ఉన్నాయి. ఎలా సమస్త వంశములను? యేసుక్రీస్తు ద్వారా సమస్త వంశములను ఆశీర్వదించాలి అని దేవుడు ఆదిలో చేసుకున్నటువంటి ప్రణాళిక. రైట్, ఇక మనం ఏమంటే కేవలం ఇదే కాదు, మీరు 22వ అధ్యాయం మీరు చూస్తారా, 22లో కూడా అదే మాట చెప్తుంటాడు. 22వ అధ్యాయం ఆదికాండంలో 22 అంటే అబ్రహాము ఇస్సాకును బలిగా తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి దేవుడు వద్దు అనగానే కొడుకును పొందుకుంటాడు. 22వ అధ్యాయంలో చెప్పే స్టోరీ అది మనకు. ఆ 22:18లో, మరియు నీవు నా మాట వినినందున, ఎంత మంచి మాట చూడండి. ఎందుకు అబ్రహామును దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, అబ్రహామును ఎందుకు గొప్ప చేశాడు, అబ్రహాముని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు, అబ్రహామును ఎందుకు విశ్వాసులకు తండ్రిగా చేశాడు, నిన్నెందుకు చేయలేదు అని అనుకుంటున్నావా? నిన్ను దేవుడు గొప్ప జనంగా చేస్తాడు, నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. నిన్ను దేవుడు గొప్పవాడిగా చెయ్యాలి అని అంటే నీకు ఉండవలసిన క్యారెక్టర్ ఏంటి అంటే అబ్రహాముకున్నది నీకుండాలి. ఏంటి అబ్రహాముకున్న క్యారెక్టర్? మరియు నీవు నా మాట వినినందున. మనం ఏంటంటే అందరి మాట వింటాం, దేవుడి మాట తప్ప. అబ్రహాముకు మనకున్న ప్రధానమైన తేడా చెప్పమంటారా? అబ్రహామేమో దేవుని మాటే వింటాడు, మనమా దేవుని మాట తప్ప అందరి మాట వింటాం. అందుకే మనం ఇలా ఉన్నాం, ఆయన అలా ఉన్నాడు. చాలామంది అండి, నిజంగా మీరు చెప్పండి, నిజంగానండి మీరు దేవుడి మాట వింటారా? వింటామంటే చెవులతో వింటాం కాదు. అక్కడ మేము వింటున్నాం కదా రోజు లైవ్లో అంటారా మీరు? వినటం అంటే చెవులతో వినటమనా? కాదు. వినటం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఒరే నాయన ఇట్లారా అంటే విన్నానులే అని అక్కడే ఉన్నాడు అనుకో, వాడు రాకుండా, అది వినటమా? వాడు వస్తే విన్నట్టు, అంతా అక్కడే ఉండే విన్నానులే అంటే అది ఎలా అండి? వినటం అంటే పాటించటం అని అర్థం. కనుక అబ్రహాం గారు ఏం చేశారట? అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతూ, మరియు అబ్రహాము నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. అబ్బా, ఎంత మాట అంటేనండి, దేవుడంతటి వాడు అబ్రహాముతో, అబ్రహాము నా తోడు అబ్రహాం అంటున్నాడండి. అబ్బా, అబ్రహాముతో దేవుడు నా తోడు, నా మీద ఒట్టు అబ్రహాం అంటున్నాడు. దేవుడండి నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. అప్ప ఎంత వండర్ఫుల్ అండి నిజంగా. ఎందుకంటే ఒకటే కారణం ఏంటంటే అబ్రహాము దేవుడి మాట వినినందున దేవుడి మాట వినండి. దేవుడు చెప్పింది కంప్లీట్గా మీరు వినండి, లోబడిపోండి దేవుడికి. మనముగా దేవుడికి మన జీవితాన్ని లోపరిస్తే, దేవునికి మన జీవితాన్ని మనం విధేయులుగా మార్చేసుకుంటే చెడిపోవటం అంటూ ఉండదండి, బాగుపడటమే తప్ప. మనుషుల మాట విని ఇప్పటికే చాలామంది దెబ్బతిన్నారని చెప్తూనే ఉంటారు, అయినా మళ్ళీ వాళ్ళ మాట వింటుంటారు. ఏంటో అర్థమవుదు. మనుషుల మాట విని మోసపోయామంటూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళ మాటలు వింటుంటారు. మనుషుల మాటలు విని దెబ్బతిన్నామంటారు, మళ్ళీ వాళ్ళ మాటల దగ్గర. ఎందుకండి ఇదంతా? దేవుని మాట వినరా? ఒకసారి వాళ్ళు దెబ్బతిన్నారు కదా, అయినా ఇంకా బుద్ధి రాలేదా? దేవుని మాట వినండి. అబ్రహాం గారు విన్నారు, ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన.
ఏమండి అసలు ఆ దేవుడు ఎవరో కూడా సరిగ్గా తెలియని సమయం అండి. అసలు ఆధారమే లేదటండి, విశ్వాసానికి ఆధారమే లేని సమయం అంటాడు అక్కడ పౌలు రెబ్బులకు రాసిన పత్రికలో. మీరు కానీ 11వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తున్నప్పుడు నోవా గురించి మాట్లాడుతుంటాడు, అబ్రహాం కోసం మాట్లాడుతుంటాడు. వాళ్ళు ఏంటంటే అసలు విశ్వసించడానికి సరైన ఆధారాలు లేని కాలం అది. అబ్రహాం రమ్మనగానే ఏమంటే అక్కడ ఉన్న ఊరిని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టేశాడు, సమస్తాన్ని వదిలేశాడు, బయలుదేరిపోయాడండి ఆయన. ఏంటండి ఆ నమ్మకం దేవుడి మీద? అది ఓకేనా. 12వ అధ్యాయం కదా మనం, 12. ఇక 13కు వచ్చేసామా. 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఏముంటుంది 13వ అధ్యాయంలో ప్రధానంగా అంటే మనం చెప్పుకోవడానికి 13లో అబ్రహాం గారు లోతు గారు ఉంటారు. ఆ అబ్రహాం గారు లోతు గారి మధ్య ఇతని మందల కాపరులకు ఇతని గొర్రెల కాపరులకు మధ్య చిన్ని వివాదం వచ్చేసింది. రాగానే ఇద్దరు వేరైపోతారు. అలా వేరైపోయినప్పుడు లోతు గారు ఏం చేశారు అని అంటే, ఓ పచ్చగా కనబడుతుంది సొదొమ అనుకున్నాడు, చాలా బాగుంది అనుకున్నాడు, అటువైపుగా వెళ్ళాడు. ఆ తర్వాత ఏమయ్యాడు, అందరినీ పోగొట్టుకున్నాడు, ఆఖరికి పాడైపోయాడు. అంటే తన పిల్లల జీవితాలను బట్టి అంటున్నా. ఆయన బాగానే ఉన్నాడు, కానీ ఏం సుఖం చెప్పండి. అంత నష్టం జరిగిపోయింది మీకు తెలుసు కదా, చెప్పాం కదా. అందుకే ఒక పాఠం కూడా చెప్పాను, ఎవడు అబ్రహామును విడిచిన లోతు జీవితం అని, మంచి పాఠం అది. మీరు వినండి, చాలా బాగుంటుంది. విడిచిపెట్టకూడదని ఎప్పుడు కూడా. అబ్రహాము దేవుని స్నేహితుడు, భయభక్తులు కలిగిన వాడు, ఎంతో దేవునితో సాన్నిధ్యం కలిగిన వాడు. ఆయన పోగొట్టుకుంటే ఎలా చెప్పండి. అందుకే సేవకులకు ఎప్పుడు మీరు దూరంగా ఉండకండి, దూరమయ్యే ప్రయత్నం చేయకండి, దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక్కడ 13వ అధ్యాయంలో ఇది జరుగుతుందండి. 14లో మెల్కిసెదెకు రాక కావచ్చు, దశమ భాగాల గురించి మాట్లాడుతుంటాడు. ఓకే, పక్కన పెట్టేస్తే ఇక 15 ఈ 15, 16, 17 అధ్యాయాలు ఏంటంటే ఒకే విషయం చెప్తాడు. ఈ 15, 16, 17 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రత్యేకంగా నిబంధన, దేవుడు అబ్రహాముతో చేసుకునే నిబంధన. దేవుడు అబ్రహాముతో చేసే నిబంధన ఏంటంటే సున్నతి సంబంధమైన నిబంధన 15, 16, 17 అధ్యాయాల్లో కనబడుతుంది. సున్నతి సంబంధమైనటువంటి నిబంధన. ఇదిగో నీకు నాకు మధ్య గుర్తుగా నిబంధనగా నీ గర్భవాసం నుంచి పుట్టినటువంటి ప్రతి మగబిడ్డకు 8వ దినాన సున్నతి చేయాలి అనేటువంటి ఒక నిబంధన అనేది అక్కడ ఆ దేవుడు చేస్తున్నాడు. అక్కడ నుంచి అబ్రహాము ఇస్సాకు కావచ్చు, ఇస్సాకు యాకోబు కావచ్చు, యాకోబు ఆ తర్వాత వచ్చినటువంటి తన 12 మంది కావచ్చు, వారి నుంచి కాలి అది సున్నతి అనేది ఒక నిబంధనగా ఆ ఇశ్రాయేళ్ల మధ్య యూదుల మధ్య మారటం అనేది మనకు కనబడుతుంది. ఆ నిబంధన సంబంధించిన విషయం 15, 16, 17 అధ్యాయాలు. ఓకే, నెక్స్ట్ 18వ అధ్యాయానికి వచ్చేసామా. 18, 19 2 అధ్యాయాలు కలిపి ఉంటాయి. ఈ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే సొదొమ గొమొర్రాలకు సంబంధించినటువంటి నాశనం. ఎందుకు సొదొమ గొమొర్రా నాశనం చేయాలనుకున్నాడు అని అంటే, అబ్బో వారు చాలా భయంకరమైనటువంటి ఏమంటే దేవుడి దృష్టికి చాలా ఘోరమైనటువంటి పాపంలో వాళ్ళు మునిగిపోయారు అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటేనండి, అసలు ఈయన అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరు లోతు గారు సొదొమని ఎంచుకున్నారని చెప్పాను కదా 13వ అధ్యాయంలో. ఆయన అసలు లోతు గారు సొదొమకు వెళ్ళేటప్పటికి సొదొమ ఎలా ఉందో చెప్పమంటారా? 13వ అధ్యాయం చూడండి ఒకసారి, మళ్ళీ వచ్చేద్దాం కానీ ఇక్కడికి. 13వ అధ్యాయం మీరు 13వ అధ్యాయం 13వ వచనంలో 13, 13 చూసారా? 13, 13లో సొదొమ మనుష్యులు దుష్టులు. సొదొమ మనుషులు దుష్టులైనా ఎలా ఉన్నారు అని అంటే బ్రహ్మాండంగా ఉన్నారు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది పాపులే చాలా బాగుంటారు మన కళ్ళ ముందు, చెడ్డవాళ్ళే అన్నీ అన్నీ అనుభవించినట్టు కనబడుతుంటారు. అన్నీ అనుభవించినట్టు కనబడుతున్నారు కదా, నువ్వు కూడా వెనకాల వెళ్ళకు. సొదొమలో ఉన్న వాళ్ళు కూడా అలానే ఉన్నారు. పచ్చగా కనబడిందని వెళ్ళాడు అయ్యగారు అక్కడికి. అంటే వాళ్ళ భూములు బాగా పండుతున్నాయి, మంచి సారవంతమైన నేల, చక్కగా తినడానికి కొదువు లేదు, డబ్బు కొదువు లేదు, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం చేసుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, మంచి సంపద ఏంటోనండి అంతా. ఆఖరికి చూసారా ఏమైపోయాడో. వద్దు, ఏమున్నా లేకున్నా దేవుని దగ్గరగా ఉండాలి, దేవునిలో ఉండాలి, భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి. వాటిలో మొన్న ప్రీమియర్ వేశారు, సంతోషం ఎక్కడ దొరుకుతుంది మీరు చూసుంటారు కదా, చాలామంది చూశారు కదా, సంతోషం ఎక్కడ దొరుకుతుంది. పాప సొలొమోన్ గారు చెప్పారు కదా, మంచి పాఠం చెప్పారు. ఆ చెంప ఈ చెంప వాయించుకుంటూ మరీ చెప్పారు సొలొమోన్ గారు. అది వింటే మీకు అర్థమవుతుంది. ఒరే సంతోషం అనేది ఎక్కడో లేదురా, డబ్బులో లేదురా, ఆస్తుల్లో లేదురా సంతోషం, ఎందులో ఉంది? చదువులో లేదురా సంతోషం. సంతోషం అనేది ఆఖరిని చెప్తున్నాను, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటంలోనే ఉంది సంతోషం. కనుక అన్నీ పక్కన పెట్టండి, బైబిల్ ముందు పెట్టుకోండి అని చెప్పాడు అనమాట ఆయన. అది ఆనందం, అక్కడుంది ఆనందం, అక్కడుంది సంతోషం. ఇక్కడ వీళ్ళు చూడండి, ఈయన వెళ్ళేటప్పటికే సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. అప్పటికే ఇక 18వ అధ్యాయానికి వచ్చేసరికి పాపం ఇంకా కాస్త పెరిగిపోయింది. దేవుడు భరించలేకపోయాడు, అబ్రహామును పిలిచాడు. అబ్రహాం అన్నాడు, చెప్పు అన్నాడు. మరి అక్కడ మీ సహోదరుడు కొడుకున్నాడు కదా, నీ కొడుకు లాంటి వాడు కదా లోతు, మరి విషయం ఏంటంటే మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నువ్వేమంటావనంటే, నేనేమంటానయ్యా, దయచేసి కొంచెం కాపాడితే బాగుంటుందని అంటాను. నేను ఏమంటాను చెప్పండి మనిషిగా నేను అని అన్నాడు. సరే ఏం చేద్దామంటావు? 50 మంది ఉంటే కాపాడతావా?
40 మంది ఉంటే కాపాడతావా, 20 ఉంటే కాపాడతావా, 10 ఉంటే కాపాడతావా? దేవుడు ఏమంటే దేవుని అలా తగ్గించుకుంటూ 10 మంది తీసుకొచ్చేసాడు. నో, మొత్తానికి చంపేశాడు. అసలు అక్కడ నేల ఏమన్నా మొక్కలు కూడా లేకుండగా, నేల మొలకలు కూడా లేకుండగా మొత్తాన్ని బుడిద చేసేసాడట. ఇది కథ కాదు, కహాని కాదు, జరిగింది. ఇప్పటికి స్టిల్ పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలో ఇప్పటికీ ఒకప్పుడు అగ్నిగంధకాలు కురిశాయని రీసెంట్గా శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు, రుజువులు చూపించారు. బైబిల్లో చెప్పబడిందంటే 100% రైట్ అది. ఓకే, 18, 19, 20 విడిచిపెడదాం. ఎందుకంటే 20లో అబ్రహాము గారు శారాన్ని తీసుకొని గెరారికి అక్కడికి వెళ్తారు. అదొక విషయం. అబీమెలెకు శారమ్మని తీసుకొని ఆ విషయం పక్కన పెట్టేస్తే 21కి వచ్చేద్దాం. 21కి వచ్చేటప్పటికి 21లో ఏం జరుగుతుందంటే ఏమండి అబ్రహాము కొడుకు పుడతాడు. ఆయన పేరే ఇస్సాకు. వెంటనే గొప్ప విందు చేస్తాడు. ఆ విందు చేసిన తర్వాత వెంటనే 22కి రాగానే విందు అయిపోయింది. వెంటనే దేవుడు వచ్చేసాడు మరలా. అంటే 21, 22కు మధ్యలో ఒక అధ్యాయంగా మనం అనుకుంటున్నాం. చెప్పాను కదండి, మనం ఎప్పుడు కూడా వెంటనే ఉన్నాయి కదా అని చెప్పేసి అని ఆ కాలాన్ని చాలా తక్కువగా మనం చూడటానికి వీల్లేదు. 21లో విందు అయిపోయింది. 22కి వచ్చేటప్పటికి ఏం చేశాడు అని అంటే 22లో దేవుడు మళ్ళీ అబ్రహాం దగ్గరికి వచ్చాడు. పరీక్ష అబ్రహాం గారికి పరీక్ష. పెద్ద పరీక్ష అంటే మామూలు పరీక్ష కాదండి అది. అబ్రహాం అన్నాడు, చెప్పండి తండ్రి అన్నాడు. ఏంటి మరో కొడుకా? లేదు, ఉన్న కొడుకునే నాకు ఇవ్వాలి అన్నాడు. అందుకే పదే నుండి అబ్రహామును పరీక్షించడానికి అంటాడు, నీకు ఒక్కడై ఉన్నా. ఆ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అనుకుంటున్నారు? ఎక్కడైనా అబ్రహాము బలహీనమైపోతాడేమో, ఎక్కడైనా మళ్ళీ వెనక తీస్తాడేమో, అందుకోసం కావచ్చు. నీకు ఒక్కడై ఉన్నా, తెలియదండి అబ్రహాం ఒక్కడేనని. మళ్ళీ నీకు ఒక్కడై ఉన్నాను ఎందుకనాలి మాటికి అంటే ఆ మాటను అన్నప్పుడల్లా అబ్రహాం ఎక్కడ నొచ్చుకుంటాడేమో, బలహీన పడిపోతాడేమో, వెనక్కి తీసుకుంటాడేమో అని అనుకుంటున్నాడా? ఏమండి, మొత్తానికైతే లేదండి, అబ్రహాం గారు ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. అబ్రహాం తీసుకుని వెళ్ళిపోయాడు, కత్తిపైకి ఎత్తాడు, వద్దు అన్నాడు. అప్పుడు చెప్పిన మాట 18 వచ్చిన మనం చదువుకున్నాం. ఇప్పుడు ముందుగా చదువుకున్నాం కదా, అబ్రహాము నీవు నా మాట విన్నావయ్యా, వెరీ గుడ్, నువ్వు నాకు బాగా నచ్చేసావయ్యా, అందుకే నేను నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తాను, నీ సంతానం వలన అనేకులను ఆశీర్వదిస్తాను. వెరీ గుడ్. మళ్ళీ ఇక 23కు వచ్చేటప్పటికండి బ్యాడ్ న్యూస్ అండి. ఏంటి ఆ బ్యాడ్ న్యూస్ అంటే శారమ్మ చనిపోద్దండి. బ్యాడ్ న్యూసే కదండి, మరి భార్య చనిపోయింది కదా అబ్రహాం గారు. ఇస్సాకు ఇంకో విషయం చెప్పమంటారా? పాప ఇస్సాకు పెళ్లి కాకముందే చచ్చిపోయిందండి ఆవిడ. మరి ఇంకా బ్యాడ్ న్యూస్ కదండి మరి అది. ఇంకా పాపం ఇక లాభం లేదు అనుకున్నాడు. అయ్యో భార్య చనిపోయింది, వీడికేమో పెళ్ళి అవ్వలేదు అని బాగా ఆలోచించినట్టుంది. వెంటనే లాభం లేదు ఇప్పటికైనా అని చెప్పి 24లో ఏం చేస్తాడు? పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. 24వ అధ్యాయానికి రాగానే ఇస్సాకు పెళ్ళి. 23 రాగానే ఏమనుకున్నారు? 23లో శారా చనిపోయింది. 24లో ఇస్సాకు గారి పెళ్ళి. ఈ పెళ్లి కోసం అంటే చాలా ఆలోచించాడు, తొందరపడలేదండి. మీకు న్యాయపతి చరిత్ర చెప్పినప్పుడు చెప్పాను. అందులో పెళ్లి కోసం అండి చాలా బాగా ఆలోచించాడు. ఎందుకంటే మరి ఇతని సంతానము వలన సమస్త జనులు ఆశీర్వదించబడాలి కదా, తొందరపడకూడదు వివాహం దగ్గర. అందుకే ఇక్కడ అబ్రహాం గారు బాగా ఆలోచించారు. ఎవరిని ఆయన కనానులో ఉన్నాడు, కానీ కనాను దేశంలో ఏ స్త్రీని వద్దనుకున్నాడు. భక్తి కలిగినటువంటి శారా ఎక్కడి నుంచి వచ్చిందో, లేదా వాళ్ళ పూర్వీకులు ఎక్కడైతే ఉన్నారో, నా స్వదేశం అని అక్కడ పంపించేశాడండి. అక్కడ పంపగానే అక్కడి నుంచి తీసుకొచ్చాడండి. అందులో మధ్యవర్తి ఉన్నాడు కదండి, మధ్యవర్తి ఎలియాజరు అని. అంటే ఆ ఎలియాజరు మధ్యవర్తి కూడా మంచి నమ్మకమైన వాడండి. చాలా మధ్యవర్తులు ఉంటారండి, మహామాయజాతి ఉంటారు కొంతమంది పెళ్ళిళ్ళ విషయంలో. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యవర్తి మాత్రం అలాంటి వాడు కాదండి, నమ్మకమైన బంటండి, మంచి నమ్మకస్తుడు యజమానికి అబ్రహాం గారికి. అందుకే మంచి అమ్మాయిని తీసుకొచ్చేసాడు. ఏమండి ఆవిడెవరు? రెబెకా వచ్చేసిందండి. ఏమంటే మొత్తానికి 24 చివరికి వచ్చేటప్పటికి ఇస్సాకుకు పెళ్ళయింది, సంతోషం. 25కి వచ్చేసరికి మళ్ళీ 25లో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈసారి అబ్రహాం గారు చనిపోతారు. చూసారా, 23లోనేమో భార్య చనిపోయింది, 25కి వచ్చేసరికి ఏమో అబ్రహాం గారు చనిపోతున్నారు. ఎంతకాలం బ్రతికాడు అనుకుంటున్నారు అబ్రహాం గారు? 175 ఇయర్స్ బ్రతుకుతాడు. 175 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. ఏమండి ఇంకా మరి చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మరి ఇస్సాకు ఉన్నాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక ఇస్సాకు చరిత్ర ప్రారంభమవుతుంది. చెప్పుకున్నాం కదా 25, 26 అధ్యాయాలని చెప్పుకున్నాం కదా ఇస్సాకు చరిత్ర. రైట్, ఇస్సాకు చరిత్రలో ఇస్సాకు కూడా పెళ్ళైన తర్వాత 20 ఏళ్ళ వరకు పిల్లలు లేరు. 40లో పెళ్ళయింది ఆయనకు, 40లో, కానీ 60 వరకు పిల్లలు లేరు. బాధపడ్డారు, దేవునికి ప్రార్థించారు, దేవుడు గర్భం తెరిచాడు. ఒకేసారి 2 ఇచ్చాడంటే దేవుడు, ట్విన్స్. అందులో ఏశావు, యాకోబు. విషయం ఏంటంటే ఎవరు పెద్ద అని చెప్తారు మీరు చెప్పండి. ఏమండి ఎవరు పెద్ద అంటే ఎవరు? ఇద్దరు ఒకేసారి వచ్చారు, ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, అంతే కదండి. ఏశావు యాకోబు కవలలని మనమే అంటున్నాం కదా. మరి ఇద్దరు కవలైనప్పుడు ఎవరు పెద్ద ఎవరు చిన్న?
సరే ఏదో యాక్చువల్గా వీడు ముందెళ్ళిపోదంటే కాలుబట్టి లాగేశాడట కదా, అక్కడ పెనుగులాడటం అనేది మనకు అక్కడ కనబడుతుంది కదా. సరే అయినా మొత్తానికైతే ఏశావు మొత్తానికైతే బయటకు వచ్చేసాడు అనుకుందాం. సరే ముందు ఆయన వచ్చాడు, నెక్స్ట్ ఎవరు వచ్చారు? యాకోబు వచ్చేసారు కదా. ఇక్కడ రాగానే మనం ఏమంటామంటే యాకోబుని ఏదో మోసగాడిగా, యాకోబుని ఏదో విలన్గా, యాకోబుని ఏదో చూస్తుంటాం. కానీ వాస్తవానికి ఏంటంటేనండి, యాకోబును మోసగాడిగా అని దేవుడు చెప్పలేదులే, కానీ ఏశావు గురించి మాత్రం భ్రష్టుడని మాత్రం చెప్పాడండి కదా. యాకోబును మోసగాడు అని లేకపోతే ఇంకేదో అని మనం అనుకోలేదు, దేవుడు చెప్పలేదు. కానీ ఏశావు విషయంలో మాత్రం క్రొత్త నిబంధన సర్వసత్యం వచ్చేసిన తర్వాత సర్వసత్యంలో రాయబడిన మాట ఏంటంటే ఏశావు కోసం హెబ్రీ పత్రిక 12:16 మనకు తెలుసు కదా. హెబ్రీ పత్రిక 12:16లో ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో జాగ్రత్తగా చూచుకోండి సంఘాన్ని హెచ్చరించేశాడు అని అంటే ఏశావు మీద అసలు దేవుడికి అసలు మంచి ఒపీనియన్ లేదు. ఇంకో విషయం చెప్పంటారండి, యాకోబు చాలా నెమ్మదస్తుడేనండి, తొందరపడేవాడు కాదండి. ఆయనలో ఈ యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇద్దరుది డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, ఇద్దరు ఒకే రోజు పుట్టారు. కానీ వీడికి 40 ఏళ్ళు వచ్చేంత వరకు యాకోబు ఆగాడులే, కానీ వీడు ఆగలేకపోయాడు. ఎవరు? ఏశావు. ఏం చేశాడు అని అంటే అదే కనాను దేశంలో ఉన్నటువంటి స్త్రీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పెళ్లి చేసుకుని వచ్చేసాడట. ఎక్కడ చూస్తాం ఈ స్టోరీ? మనం 26 చూద్దామా? 26:34లో ఏశావు 40 సంవత్సరం. మరి ఏశావు 40 అంటే ఇప్పుడు యాకోబు కూడా ఎంత ఉండాలి? ఏమండి మీకు అర్థమవుతుంది కదా. ఏశావుకు 40 అంటే యాకోబు కూడా ఎంత? 40. కానీ యాకోబు పెళ్లి చేసుకోలేదు. ఎవరు చేసుకున్నారు? ఏశావు. ఆ ఏశావు 40 సంవత్సరంలో వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరి కుమార్తె యహూదీతును హిత్తీయుడైన ఏలేడు కుమార్తె, ఏంటి ఇద్దరిని మళ్ళీ ఒకరు కాదని మళ్ళీ ఇద్దరిని చేసుకొని వచ్చాడు అయ్యగారు. పెళ్లి చేసుకొనెను. వీరు ఇద్దరు ఇస్సాకును రిబకాకును మనోవేదన కలుగ చేసిరి. వీడు చేసిందే చాలా తప్పు, పెళ్లి చేసుకుని 40లో. కానీ యాకోబు 40 వరకు పెళ్లి చేసుకోలేదని అంటే ఇప్పుడు మీరు ఎవరు బెటర్ అంటే చెప్పండి. మాట్లాడితే యాకోబు ఏశావుకు కూర చూపించాడు, ఏశావుకు యాకోబు భోజనం పెట్టాడు, భోజనం పెట్టి ఇంకో విషయం చెప్పమంటారా, అక్కడ యాకోబు ఏశావుల మధ్య నిబంధన చేసుకున్నట్టు అక్కడ. అది వాళ్ళిద్దరూ మోసం అని మనం అనుకో. నిబంధన ఏంటా నిబంధన అంటే, ఇదిగో నీకు ఆకలి అవుతుంది అంటున్నావు కదా, అయితే నీకు ఆకలికి భోజనం నా దగ్గర ఉంది, మరి నీకున్న జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అన్నప్పుడు వాడు ఏం చేయాలి చెప్పండి? నేను నీకు జ్యేష్ఠత్వాన్ని ఇవ్వటం ఏంట్రా అనాలి. అలా అనలేదు. అలా అనకుండా ఏం చేశాడు? ఓకే అన్నాడు. నిబంధన అయిపోయింది. ఇందులో మోసం ఏముంది అందులో? అంతే కదండి. కానీ అక్కడ ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాలకు వెళ్ళినప్పుడు చేశాడంటారా? అసలు ముందేవుడు భ్రష్టుడు. ఎవరు? ఇక్కడ 26లో మనకు కనిపించింది అదే కదండి. 25లోనే భ్రష్టుడిగా అమ్ముకున్నాడు జ్యేష్ఠత్వాన్ని, ఏమంటే వదులుకున్నాడు దాన్ని. అక్కడ ఆయన వెళ్ళాడు. అలానే ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే విషయాన్ని కాకపోతే ఇక్కడ దేవుడి యొక్క సంకల్పంలో ఓకే. ఇక ఇలా సాగిపోతుందండి వీళ్ళది. 25, 26, 27లో ఇస్సాకు చరిత్ర అయిపోతుంది. ఇస్సాకు గురించి మాట్లాడుతున్నప్పుడు 28కి రాగానే 27లో దీవెనలు అయిపోతాయి. ఎవరికి? ఆశీర్వాదాలన్నీ కూడా తీసేసుకుంటాడు. జ్యేష్ఠుడికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ యాకోబుకు వచ్చేస్తాయి. 28కి రాగానే ఇక యాకోబు తండ్రి దగ్గరికి వస్తాడు, ఇస్సాకు దగ్గరికి. రాగానే ఇస్సాకే అంటాడు, ఒరి నాయన, మీ అన్న చాలా తొందరపడి ఇక్కడ అనవసరం ఇక్కడ పెళ్లి చేసుకున్నారా వీళ్ళ వల్ల మాకు ఏమాత్రం మనశ్శాంతి లేదరా, నెమ్మది లేదరా, నువ్వు మాత్రం నాయన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని చేసుకోకూడదురా, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళను, మీ మావయ్య ఉన్నాడు అక్కడ లాభాను, ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుమార్తెలు ఒకదాన్ని పెళ్లి చేసుకొని ఆయన నువ్వు ఇక్కడ ఉండకూడదురా అని వాళ్ళ తల్లి కూడా చెప్తుంది. మీ తండ్రి మీ అన్నయ్య కూడా చాలా కోపంగా ఉన్నాడు, నువ్వు కనబడితే చంపేద్దామని చెప్తున్నాడు, మీ ఇద్దరు కనబడితే ఇద్దరు ఒకే రోజు ప్రాణం పోగొట్టుకుంటారు, దీనివలన దేవుని సంకల్పం ఏమైపోతుంది ఏంటో, దయచేసి నువ్వు వద్దురు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అన్నాడు. బయలుదేరాడు ఆయన. ఎక్కడి నుంచి? 28 నుంచి బయలుదేరాడండి. ఇక మీరు 28, 29, 30, 31, 32 ఓకేనా? 28, 29, 30, 31, 32 ఈ 4 అధ్యాయాలలో మీకు 20 సంవత్సరాల చరిత్ర కనబడుతుంది. అందులో మీకు 20 years. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతకాలం ఉన్నాడు? 20 సంవత్సరాలు కదా. ప్రేమించిన రాహేల్ కోసమే ఆల్మోస్ట్ 14 years కదా. తర్వాత ఒక 6 years అనుకోండి, మొత్తంగా 20 years ఉంటాడు అక్కడ ఆయన. 20 సంవత్సరాల చరిత్ర 4 అధ్యాయాలు చెప్పేశాడు. తిరిగి 32వ అధ్యాయం అంటే మళ్ళీ తిరిగి బ్యాక్ అవుతాడు. ఏమండి మరలా మనం చూస్తుంటే 32 నుంచి 33లో ఆయన మళ్ళీ తిరిగి తన వాళ్ళందరినీ వెంట పెట్టుకొని బయలుదేరటం అనేది ప్రారంభించేశాడు. కానీ ఎంత విచిత్రం అంటేనంటే దేవుడు యాకోబుకున్న పేరు మార్చేశాడు. మీరు 32వ అధ్యాయంలో
ఏమండి 32లోనే రైట్ 32వ వచనంలో మీరు 28 వచ్చిన 32 వచ్చిన 28 చూస్తుంటే 32:28లో అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. వద్దు, ఇక యాకోబు కాదు అని చెప్పేస్తాడు. కానీ ఇక్కడ యాకోబులో నాకు నచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటేనండి, గొప్ప అద్భుతమైన ఒక మాట పలుకుతాడు యాకోబు గారు. ఏంటంటే, దేవా ఈరోజు నాకు భార్యలు, ఈరోజు దాసీలు, ఈరోజు నాకు పనివాళ్ళు, నాకు ఆస్తి, పిల్లలు, ఎంత సంపద ఈ 20 సంవత్సరాలలో నేను సంపాదించుకోగలిగాను అని అంటే ఇది నా కష్టం కాదయ్యా, నా గొప్పతనం కాదయ్యా, నా తెలివితేటలు ఏమాత్రం కాదయ్యా. ఒకానొక రోజు నేను కనాను దేశం నుంచి యోర్దాను దాటి వెళ్ళే రోజు నా చేతిలో ఏమీ లేదు, కేవలం నేను ఒక కర్రను మాత్రమే చేత పట్టుకొని యోర్దాను దాటి వెళ్ళాను. ఈరోజు మరలా అదే యోర్దాను దాటేటప్పటికీ భార్యలు, దాసీలు, పిల్లలు, పశు సంపద, పనివాళ్ళు, అబ్బో విస్తారమైన ఇదంతా కూడా నీవు నాకు ఇచ్చిందయ్యా. బా, ఆ మాట అన్నాడండి. మంచోడండి యాకోబు. 32 చూస్తారా మీరు, 32 అధ్యాయంలో 10 వచనం చూడండి. 32:10లో నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడు, నేను పాత్రుని కాదయ్యా, నేను యోగ్యుని కాదయ్యా, నేను మంచివాణ్ణి కాదయ్యా, కానీ నువ్వు ఎన్ని చేసావయ్యా నా కోసం. ప్రియులారా, నీకోసం దేవుడు ఏం చేయలేదా? ఒక్కసారి నీ ప్రారంభం ఏంటో ఒకసారి నువ్వు ఆలోచించి. ఒకసారి ఏమీ లేని కాలం. అప్పుడప్పుడు అంటుంటారు, ఏమండి ఒకానొక సమయంలో నేను ఈ పట్టణానికి వచ్చేటప్పటికి చిల్లిగవ్వ చేతిలో లేదండి, కట్టుబట్టలతో వచ్చానండి, చిల్లిగవ్వ చేతిలో లేకుండా కట్టుబట్టలతో వచ్చాను. ఈరోజు ఇక్కడ ఇదిగో ఉద్యోగంలో చేరాను, సంపాదించాను, ఇల్లు కట్టాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలను సంపాదించేసుకున్నాను, దేవుడు నాకు ఇచ్చిన అని నువ్వు ఏ రోజున చెప్పగలిగావా? దేవునికి చేసిన మేలులు కాదా ఇవన్నీ? ఒకనాడు యాకోబు చూసారు ఎంత చక్కగా చెప్తున్నాడు, అయ్యా ఈరోజు నేను ఇలా ఉన్నాను అని అంటే, ఒకప్పుడు నా పరిస్థితి, ఒకప్పుడు నా స్థితి, నేను ఒకరోజు కనాను నుంచి నేను లాబాను యొద్దకు పద్దనరాముకు వెళ్ళే సమయంలో కేవలం నా చేతిలో కర్ర తప్ప ఏమీ లేదయ్యా, ఒట్టి చేతులతో వెళ్ళిపోయాను, కట్టుబట్టలతో వెళ్ళిపోయాను. కానీ ఈరోజు ఇంత సంపద నాకు ఎలా వచ్చింది? నీవిచ్చిందయ్యా. మంచి మాటలంటే ఇలా ఇదంతా కూడా మనం చూస్తుంటే ఇక 35కి వచ్చినప్పటికండి, 35లో ఇస్సాకు చనిపోతారు. బ్యాడ్ న్యూస్ కదండి మరి, అంటే చనిపోక తప్పదు కదా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత. 35వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఇస్సాకు చనిపోతాడు. ఇస్సాకు ఎంతకాలం బ్రతికాడట? 28వ వచనంలో 180 సంవత్సరాలు. వాళ్ళ తండ్రి అబ్రహాం గారు ఎంతకాలం బ్రతికాడు? 175. ఇతను ఒక 5 years ఎక్స్ట్రా బ్రతికాడు, 180, 180. ఇక ఆ తర్వాత 36లో ఏశావు సంతానం గురించి రాయబడుతుంది. ఇక 37 స్టార్ట్ అవుతుందండి, ముగించేసుకుందాం అంటే కొంచెం అలర్ట్ అవుతారు కదా అని. 37 అనేటప్పటికీ 37 నుంచి 50కు వచ్చేటప్పటికండి ఈ 13 అధ్యాయాల 14 అధ్యాయాలు, 37 కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇదంతా కూడా మనం ఏమని రాసుకున్నాం? ముందుగా మీకు చెప్పినట్టు యోసేపు చరిత్ర. యోసేపు అనగానే అబ్బో యోసేపు సూపర్ అండి, ఆయన సూపర్ మ్యాన్ అంటారు కదా. సూపర్ మ్యాన్ అంటే ఏమంటే ప్యాంట్ మీద షెడ్ వేసుకొని వెనకాల ఏదో వేసుకొని ఆకాశంలో ఎగిరేటోడు కాదండి. సూపర్ మ్యాన్ అంటే సూపర్ క్వాలిటీస్ ఉన్నవాడని అర్థం, పరిపూర్ణమైనటువంటి దైవత్వ లక్షణాలు కలిగిన వాడని అర్థం సూపర్ మ్యాన్ అంటే. కానీ ఆ సూపర్ మ్యాన్ అనే పదాన్ని తీసుకెళ్ళి చూసారా ఎలాంటి వాడికి ఉపయోగించేశారు? ఇక్కడ యోసేపు అండి, అద్భుతం అండి. ఎంత అద్భుతం అంటే మీకు యోసేపులో యేసుప్రభు కనపడతాడు తెలుసా? మీకు అసలు యోసేపులో యేసుప్రభు కనపడతాడు. ఎందుకంటే యోసేపులో ఉన్న కొన్ని క్యారెక్టర్స్. యోసేపు మీరు చూడండి, ప్రేమించబడ్డాడు తండ్రి చేత ప్రేమించబడ్డాడు కదా, తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యేసుప్రభుల వారు కూడా తండ్రి చేత ప్రేమించబడ్డాడు. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను. తండ్రి చేత ప్రేమించబడ్డాడు యేసుక్రీస్తు. ఇక్కడ యాకోబు చేత ప్రేమించబడ్డాడు యోసేపు. ఇక్కడ తన సొంత అన్నల చేత ద్వేషించబడ్డాడు యోసేపు, అక్కడ తన స్వజనుల చేత ద్వేషించబడ్డాడు యేసుక్రీస్తు. అక్కడ తన సొంత అన్నలే అమ్ముకున్నారు యోసేపును, ఇక్కడ కూడా తన సొంత వాడైన యూదా అనే యేసుక్రీస్తును అమ్ముకున్నాడు. అక్కడ యోసేపు చేయని నేరానికి జైలుకు వెళ్ళాడు, ఇక్కడ కూడా యేసుక్రీస్తు చేయని నేరానికి శిలువ మీదకి వెళ్ళిపోయాడు. ఇక్కడ తను తప్పు చేసినటువంటి అమ్మి వేసినటువంటి అన్నలు ద్వేషించిన అన్నలందరూ ఒకరోజు వచ్చారు, వాళ్ళందరినీ క్షమించి క్షమాభిక్ష పెట్టాడు. యేసును చంపిన అప్పగించిన వాళ్ళందరి విషయంలో యేసుక్రీస్తుల వారు కూడా తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని వీరందరికీ క్షమాభిక్ష పెట్టాడు. ఎలా ఉన్నాయి చూడండి, ఎలా ఉన్నాయి మీకు సిమిలర్ కనిపించడం లేదు ఈ పోలికలన్నీ? యోసేపు అండి, అవును రాబోతున్న యేసుక్రీస్తుల వరకు ఒక ఛాయగా కనబడుతున్నాడు కదా యోసేపు మనకు.
వండర్ఫుల్ అంటే నిజంగా యోసేపు చరిత్ర, యోసేపు జీవితం 37 నుంచి 50 అధ్యాయాలు. వెళ్ళిన తర్వాత యోసేపుని తీసుకుని వెళ్ళారు అన్నలు, ఏమంటే అమ్మేశారు ఐగుప్తులకు. వాళ్ళు వెళ్ళి లోపల ఐగుప్తు దేశంలో పోతీఫర్కి అమ్మేసుకున్నారు. అక్కడ వాళ్ళు పోతీఫర్ ఇంట్లో పనివాడుగా చేరిపోయాడు. ఎంత గొప్ప పనివాడుగా ఉన్నాడు అని అంటే ఇంటి అంతటి మీద అధికారిగా పెట్టుకున్నాడు పోతీఫరు. నమ్మకమైన వాడుగా ఉన్నాడు అని అంటే, కానీ చేయని నేరానికి జైలుకి వెళ్ళవలసి వచ్చేసింది. అక్కడ ఒక మాట అంటాడు, నేను దేవునికి భయపడవాడను అంటాడు. అబ్బబ్బబ్బబ్బా, దేవునికి భయపడవాడు. యేసుక్రీస్తు వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడను అని పౌలుగా రాస్తారు యేసుక్రీస్తు కోసం. హెబ్రీ పత్రిక 5:7 కదా, 5:7 ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను అంటాడు. అంటే ఇక్కడ యోసేపు కూడా దేవునికి భయపడిన వాడు ఆయన. ఇంకా చెప్పాలి అని అంటేనండి, యోసేపు కోసం అసలు ఫరో అంటాడు యోసేపును పిలిపించిన తర్వాత, యోసేపు నీలాంటి జ్ఞాన వివేకములు కలిగిన వాడు మా దేశంలో ఒక్కడు కూడా లేడయ్యా అన్నాడా? 41 అధ్యాయంలో అంటాడు అనుకుంటాను. 41 ఒకసారి చూస్తారా? 41 40 వచనంలో 41, 40లో 40, 39లో, మరియు ఫరో దేవుడికి ఇదంతా తెలియచేశాడయ్యా. 38లో, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? నీ వలె వివేక జ్ఞానములు గలవాడు ఎవరునూ లేరయ్యా. నీ ఎంత జ్ఞానం గలవాడు. ఎంత జ్ఞానం అండి నిజంగా యోసేపుతో దేవుడిచ్చాడు యోసేపు. ఆ తర్వాత 42కి వెళ్ళేటప్పటికీ కరువు వచ్చేసింది. ఆ కరువులో అందరూ కూడా గోనె సంచులు పట్టుకొని ఐగుప్తుకు వచ్చేసారు. కానీ యోసేపు వారిని గుర్తుపట్టాడు, అన్నల వారిని గుర్తుపట్టలేదు. కానీ యోసేపు ఏమండి వాళ్ళ విషయంలో ఏం మాట్లాడతాడో తెలుసా? 45వ అధ్యాయం 45వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 45వ అధ్యాయంలో ప్రారంభంలో లేదా 5వ వచనంలో ఆయనను వాళ్ళు అంటున్నారు, ఏమండి యోసేపు వాళ్ళ మీద పడి ఏడ్చేసిన తర్వాత నేనే మీ తమ్మున్న సహోదరుని యోసేపుని చెప్పగానే వాళ్ళు భయపడిపోతారు. 5వ వచనంలో అంటాడు, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖపడకండి. అనలే మీరు బాధపడకండి, ప్లీజ్ మీరు ఏడవకండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటోనండి ఆ మాటలు, ఆ జీవితం, ఆ స్టోరీ అంతా వింటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. అది మీకు సంతాపం పుట్టింపని ఇవ్వకండి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించేశాడు. అసలు అలా కనబడగానే అందరినీ అరెస్ట్ చేసి లోపలేసాను రా అనాలి ఎవరైనా. కానీ అలా అనలేదండి. అన్నయ్య నన్ను అప్పగించారు మీరు. లేదు మీరు నన్ను అప్పగించలేదన్నయ్య. రాబోతున్న ఈ భయంకరమైన కరువు రీత్యం మిమ్మల్ని కాపాడుకోవడానికి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు తప్ప మీరు కాదులే అంటే ఎలా అనిపించాలి చెప్పండి వాళ్ళకి నిజంగా? అంతకనే పెద్ద శిక్ష ఏం కావాలి చెప్పండి? ఇక ఎవరైనా ఒక విషయం చెప్పమంటారా? మీరు క్షమించటమే వారికి మీరు వేసే పెద్ద శిక్ష అండి. మళ్ళీ చెప్తున్నాను, మీ పట్ల తప్పు చేసిన వారిని మీరు క్షమించండి. మీరు క్షమించటంలోనే వారికి చాలా పెద్ద శిక్ష వేసినట్టు. మీరు క్షమించగలిగితే ఆ క్షమలో వారు పడే బాధ ఉంటుంది చూసారా? వారు పడే బాధ, ఆ బాధ చాలదా? అందుకే క్షమించడం అలవాటు చేసుకోండి. క్షమాగుణం కలిగి ఉండండి. నేను ఎవరిని క్షమించకని ఇట్లా డైలాగులు కొట్టకండి. ఇక్కడ అడ్రస్ లేకుండా పోతారు, గల్లంత అయిపోతారు తర్వాత. ఇక్కడ మీరు చూస్తుంటే ఇది ఇక్కడ నుంచి అండి మనం 45, 46 ఇలా చివరికి వెళ్ళేటప్పటికి 50కి వచ్చేసాం. కంగారు పడకండి. 50కి వచ్చేసిన తర్వాత యాకోబు కూడా చనిపోతారు. తీసుకెళ్ళి కణాల్లో పెట్టేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. మళ్ళీ భయపడుతున్నారండి వీళ్ళు. అమ్మో మళ్ళీ నా తండ్రి కూడా చనిపోయాడు, తండ్రిని బట్టి మనల్ని ప్రేమించాడు అనుకున్నాం ఇంతకాలం. కానీ ఇప్పుడు తండ్రి చనిపోయాడు కదా, మరి తండ్రి చనిపోతే మనల్ని ఎక్కడ ఏం చేస్తాడో ఏంటోనని మరలా భయం స్టార్ట్ అయిపోయిందండి వాళ్ళందరిలో. అప్పుడు మళ్ళీ ఏమంటాడు తెలుసు? 45వ అధ్యాయం 20వ వచనంలో 45:19లో యోసేపు అంటాడు మళ్ళీ అన్నలతో, మీరు భయపడకండి అన్నయ్యలు, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితే కానీ నేడు దినంలో జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి మీరు భయపడకండి. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. మిమ్మున్నే కాదు, మీ పిల్లలను శిక్షించేదను అని చెప్పడం లేదు. మిమ్మును మీ పిల్లలను కూడా ఎన్ని తరాలను అట్లా మాట్లాడట్లేదండి ఆయన. పోషించేదను అన్నాడు తప్ప శిక్షించేదను అంటం లేదు. అదే మనం అయితే మన డైలాగులు వేరుగా ఉంటాయి అనుకోండి, అది వేరు. కానీ యోసేపు కాబట్టి నేను మిమ్మునే కాదు మీ పిల్లలను కూడా పోషించేదను అనేసాడండి. వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ప్రీతిగా చాలా ఇష్టంగా మాట్లాడాడు వారితో. ఇలా ఆదికాండం ముగుస్తుంది. అయితే విషయం ఏంటి చెప్పంటారా? ఆదికాండం దేనితో ముగుస్తుందంటే సమాధి కార్యక్రమంతో ముగుస్తుంది ఆదికాండం. దేవుడితో ప్రారంభమైంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండం ఆరంభం. ఆదికాండం ముగింపు ఏంటంటే సమాధి. ఎవరు సమాధి? యోసేపు సమాధి. మృతి పొంది
ఏమండి 26 వచ్చిన వాళ్ళు యోసేపు 110 సంవత్సరాలు గలవాడి మృతి పొందెను, వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. అమ్మయ్య, దేవుడితో ప్రారంభమైన ఆదికాండం ఐగుప్తులో యోసేపు సమాధి కార్యక్రమంతో ముగిసిపోయింది. ఇది ఆదికాండంలో ఉన్న 50 అధ్యాయాలలోని చరిత్ర లేదా ఆదికాండానికి సంబంధించిన పరిచయం. ఏమండి ఇప్పుడు ఎంత రిలాక్స్గా ఉంది, ఎంత రిలీఫ్గా ఉందంటే, ఇప్పుడు మీరు 50 అధ్యాయాలు చదివినంత ఫీల్ అయిపోతున్నారు కదా మీరు. ఆదికాండం అంతా కూడా ఏదో అలానే ఉంటుందండి. ఇంకా మళ్ళీ రేపు నిర్గమకాండం మాట్లాడుకుంటామా, లేవియకాండం మాట్లాడుకుంటామా? ఇప్పటి వరకు ఎప్పుడు తీయని చూడని పేపర్లు కూడా తీసి చూసి ఆలోచించే పరిస్థితి, ఆ అదృష్టాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు కనుక ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఓకేనా? రేపు నిర్గమకాండంతో కలుసుకుందాం. అప్పటి వరకు ఏం చేస్తుంటారు? అప్పటి వరకు మరలా ఈ ఆదికాండాన్ని చదువుతూ ఉండండి. రేపు ఉదయం పరీక్షకు సిద్ధపడుతూ ఉండండి. ఆ తర్వాత మరలా నిర్గమకాండాన్ని వీలైతే ముందుగా చదువుకుంటూ ఉండండి. సాయంకాలానికి మళ్ళీ నిర్గమకాండ తరగతికి బుక్తో, పెన్నుతో, బైబిల్తో అన్ని పనులన్నీ పూర్తి చేసుకొని చక్కగా 8 కాగానే లైవ్ ముందు కూర్చుంటారని ఆశపడుతూ మీ సహోదరుడు. అయితే మరి నిన్న జరిగినటువంటి పరీక్షకు సంబంధించి రిజల్ట్స్ ఉన్నాయి కదా, మరి కొంతమంది ఫీల్ అవుతారు కదా చదవకపోతే. కాబట్టి ఆ రిజల్ట్స్ కూడా చూసేద్దాం. ఆ రిజల్ట్స్ ఇవి ఎన్నో ఎగ్జామ్ ఇది? కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే మీరు లైక్ చేయటం మర్చిపోకూడదు. ఇది నేను రోజు చెప్పకూడదు మీకు. ఆ తర్వాత కామెంట్స్ కూడా ఖచ్చితంగా అందరూ 100 మంది చూస్తున్నారు, కామెంట్స్ ఏమో 10 మంది 20 మంది కంటే ఎక్కువ మంది చేయటం లేదు. చాటింగ్లో మాత్రం ఇట్లా అట్లా అని ఏదో పెట్టేస్తున్నారు గుర్తులు, కానీ ఆ గుర్తులు ఏదో కామెంట్స్లో పెట్టండి. తర్వాత ఇక్కడ చూపించే అభిమానం, ప్రేమ ఏదైతే ఉందో అదన్నీ అక్కడ కామెంట్ బాక్స్లో, ఎందుకంటే ఇవన్నీ పోతాయి తర్వాత. ఆ కామెంట్స్లో పెట్టింది ఎప్పటికీ ఉంటాయి. ఓకేనా? గుర్తుంచుకోండి సహోదరులారా. ఆ తర్వాత చూడండి, రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాను. ఎన్నో ఎగ్జామ్ ఇది? ఎగ్జామ్ నెంబర్ 6 అట. ఓకే, పాఠం వచ్చేసి యూదా పత్రిక. ఓకే, యూదా పత్రికకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాను. ఎగ్జామ్ రాసిన వాళ్ళని అలర్ట్గా ఉండి, రాయని వాళ్ళు కూడా వినండి, రేపు ఉదయం రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇందులో 10కి 10 సరైనటువంటి సమాధానాలు పంపించిన వాళ్ళు. ఓకే, సౌజన్య ఖమ్మం, భాగ్య కర్ణాటక, మహిమజ్యోతి వరంగల్, నీలిమ మదిర, సుజ్ఞానం భీమవరం, ఉదయశ్రీ మదిర, ప్రభుదాస్ కర్ణాటక, బడేసాబ్ సిద్రంపూర్, సువార్త ఫిలియం వరంగల్, రేచల్ మదిర, బేబీ మదిర, లేఖన మదిర, ఉపేంద్ర నాగోల్, స్వప్న ఖమ్మం, నాగేశ్వరి కర్నూలు, జాన్ కాకినాడ, ప్రేమరాణి కర్నూలు, జాస్మిన్ తిరుపతి, స్వరూప కర్నూలు, స్రవంతి ఒంగోలు, వెన్నెల వైజాగ్, రాజ్కుమారి తిరువూరు, నాగేశ్వరరావు చిలకలూరుపేట, దేవప్రసాద్ కొత్తపట్నం. ఓకే, తర్వాత 9 సరైన సమాధానాలు పంపించిన వారు సోరి కర్ణాటక, కరుణ కర్నూలు, ఎవరో పేరు పంపించలేదు, నెంబర్ పంపించారు, జనగాం, సుధాకర్ గద్వాల్, శ్రీదేవి ఆధోని, కుమారి ఒడిశా, లక్ష్మీ రామిరెడ్డి ఖమ్మం, కుమారి మన్మథరావు ఖమ్మం, లక్ష్మీ మోహన్ అశ్వాపురం, కీర్తి మెట్టుపల్లి, స్వర్ణ వెంకటరెడ్డి. ఓకే, నర్సరీ సిస్టర్ గారు. ఓకే, చాలా సంతోషం. ఖమ్మం ఆనందరాజు గట్టు, గోపి ఊరి పేరు రాయలేదు, సంగమిత్ర మదిర, హేమలత బెంగళూరు, లేయా మదిర, శ్రీలేఖ మహబూబ్ నగర్, బెంచమిన్ ప్రత్తిపాడు, మహేష్ ప్రత్తిపాడు, శిరీష దర్శి, తనూజ కవ్వగుంట, విప్లవి ఒంగోలు, యేసుప్రసాద్ కవ్వగుంట, నోవకు ప్రత్తిపాడు, డింపుల్ దర్శి, పూజిత జంగారెడ్డిగూడెం, పెద్దిరాజు రాజమండ్రి, నాని తెనాలి, సుజాత రాజమండ్రి, మల్లిక ప్రకాశం, మేరీ యేసు నరసరావుపేట, మోహన్ శ్రీకాళహస్తి, సుకన్యారావు శ్రీకాళహస్తి, ఆనంద్ ఒంగోలు, సమీరా ఒంగోలు, రాధమ్మ వెస్ట్ గోదావరి, సునంద ఓకే కర్నూలు, సువిధ కర్నూలు, రూతు అక్కంపేట, మౌనిక కర్నూలు, ఉపేందర్ నల్గొండ, రమ్య విజయవాడ, చిన్నారావు ఉండి. అంతేనా? ఇంకొక ఎగ్జామ్ కూడా ఉంది కదా, ప్రకటన గ్రంథం. ఓకే, వెరీ గుడ్. ప్రకటన గ్రంథం మీద చాలామంది రాశారు, ఏంటంటే బాగా అర్థమైందనమాట. అయితే వెరీ గుడ్. ప్రకటన గ్రంథంలో చాలామంది ఉన్నారు కదా, మరి పేర్లన్నీ తప్పదంటారా? సెకండ్ వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి. ఇంతకుముందు అదే కదా మన రూల్ మంది. ఓకే, 9 మార్కులు వచ్చిన వాళ్ళే కేవలం చూపిస్తారు, ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళే మాత్రమే చదువుతారు. ఓకే, నాగేశ్వరి కర్నూలు,
రాణి తాడేపల్లిగూడెం, సంపూర్ణ అమలాపురం, మౌనిక కాకినాడ, పరిమళ ప్రొద్దుటూరు, శామ్యుయల్ విక్టర్ అనంతపూర్, సంధ్యా రాణి అనంతపూర్, అనుష తాడేపల్లిగూడెం, విప్లవి ఒంగోలు, రేచల్ ప్రతిపాడు, డింపుల్ దర్శి, పెద్దిరాజు రాజమండ్రి, ప్రేమరాణి కర్నూలు, కీర్తన ఏలూరు, అమృత వెంకటేష్ ప్రకాశం, మల్లేశ్వరి చిలకలూరుపేట, స్వరూప కర్నూలు, బెంజమిన్ ప్రతిపాడు, మహేష్ ప్రతిపాడు, సాహస శాలిని చిత్తూరు, గిజ్జోను ప్రకాశం, తనూజ కవ్వగుంట, రాజ్కుమారి తిరువూరు, యేసుప్రసాద్ కవ్వగుంట, రాధమ్మ దువ్వ, సూర్యప్రకాష్ బెంగళూరు, స్రవంతి ఒంగోలు, ఆనంద్ ఒంగోలు, సమీరా ఒంగోలు, సుష్మా ఒంగోలు. చాలా సంతోషం, ఒంగోలు చాలామంది రాస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. జాన్ కాకినాడ, జాస్మిన్ తిరుపతి, సన్నీ తిరుపతి, వెన్నెల వైజాగ్, ఇందిరా వైజాగ్, మోహన్ కాళహస్తి, సుకన్యారావు శ్రీకాళహస్తి, పూజిత జంగారెడ్డిగూడెం, లక్ష్మి చోడవరం, దేవప్రసాద్ కొత్తపట్నం, చరిత జంగారెడ్డిగూడెం, ప్రేమ్ కుమార్ జంగారెడ్డిగూడెం, సునంద బహుశా ప్రేమ్ కుమార్ గారు జంగారెడ్డిగూడెం, సునంద కర్నూలు, లక్ష్మీదేవి వింజరం, కావ్యాంజలి మంగళగిరి, ఆనంద్ కుమార్ ప్రొద్దుటూరు, అనిల్ కుమార్ ఒంగోలు, అరుణ రాజేష్ గారు రాజమండ్రి, సుజ్ఞానం భీమవరం, భాగ్య కర్ణాటక, శాంతకుమార్ కర్ణాటక, సువార్త విలియం వరంగల్, హేమలత బెంగళూరు, రాహేల్ మదిర, లేఖన మదిర, లేయా మదిర, సుజ్ఞానం భీమవరం. ఓకే, సెకండ్ పేజ్ కూడా చదివేస్తాను, ఎందుకంటే ముందు చదివిన వాళ్ళు చదివి మళ్ళీ మా చదవలేదని మీరు ఫీల్ అవుతారు కాబట్టి ఈ రోజుకి మాత్రం చదువుదాం. ఇంకా ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఓకే ఓకే, శ్రీలేఖ ఇంకా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి కదా. ఓకే, సారీ అండి. శ్రీలేఖ మహబూబ్ నగర్, ఆనంది బెంగళూరు, కుమారి ఒడిశా, పవన్ ఖమ్మం, బడేసాబ్ సిద్రంపూర్, అరుణ రాజేష్ రాజమండ్రి, 2 సార్లు వచ్చింది, కరుణ కర్నూలు, నిర్మల్ హైదరాబాద్, ప్రణీత అద్దంకి, మహేష్ ఖమ్మం, యశోద ఖమ్మం, అనిల్ కుమార్ ఒంగోలు, మహిమజ్యోతి వరంగల్, స్వప్న ఖమ్మం, సాయిరామ్ పాలేరు. ఓకే, సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఈరోజు కూడా చదువుతాలేండి, మీరే బాధపడకండి. నాగమణి ఖమ్మం, శ్రీదేవి ఆదోని, జోసఫ్ గిల్లెసుగురు, సౌజన్య ఖమ్మం, నిర్మల రాయచూర్, స్వాతి సుధీర్ హైదరాబాద్, లక్ష్మీ మోహన్ అశ్వాపురం, అన్వేష్ ఖమ్మం, కవిత బెంగళూరు. మీరందరూ చూసి రాస్తున్నారు ఏంటి? ఎగ్జాము చూసి రాయకండి, ఎగ్జామ్ అంటే చూడకుండా రాయాలి. అన్నీ కరెక్ట్గా రాసి పంపిస్తున్నారు అని అంటే నాకు తెలియట్లేదు. ఎందుకంటే మరి మీరు ఎవరు చూస్తున్నారు? మీ దగ్గర ఎవరు లేరు కదా, దేవుడే ఉన్నాడు కనుక ఆయన ఇన్విజిలేటర్గా ఉన్నాడు మీ కళ్ళ ముందు అనుకుంటూ భయంతో రాయండి. స్వాతి సుధీర్ హైదరాబాద్, లక్ష్మీమోహన్ అశ్వాపురం, అన్వేష్ ఖమ్మం, కవిత బెంగళూరు, సురేష్ బాబు, ప్రభుదాస్, శివపార్వతి కాకినాడ, కృపా రక్షన్ తాడేపల్లిగూడెం, గుణవతి కాకినాడ, ఏంచల్ ఏలూరు, శిరీష దర్శి, సుజాత రాజమండ్రి, మేరీ ఆదోని, లక్ష్మీ పెనుగొండ, శ్యామల కోసుకి, సందీప్ దర్శి, కోటేశ్వరరావు ప్రకాశం, సువిధ కర్నూలు, మేరీ యేసు గుంటూరు, సురేష్ బాబు రామచంద్రపురం, ప్రణీత అద్దంకి, కవిత కర్నూలు. ఓకే, మిమ్మల్ందరినీ కూడా దేవుడు తన జ్ఞానములో మిమ్మల్ందరినీ బహుగా ఆశీర్వదించి ఆత్మయందు మీరు అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మీ అందరి కోసం మరి ప్రార్థిస్తూ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాం, ఆలస్యం అయిపోయింది. రేపు నిర్గమాకాండంతో మళ్ళీ మనం కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ పిల్లలను ప్రేమించి ప్రతిరోజు ఆయన నేర్పిస్తున్న ఈ సంగతులు ఎందరో మీ పిల్లలు ఆశ కలిగి ఆసక్తితో వింటున్నారు, నేర్చుకుంటున్నారు, ఆత్మీయంగా ఎంతగానో బలపడుతున్నామని చెబుతూ మాకెంతో ఉపయోగకరంగా మేలుకరంగా ఉన్నాయని మీ పిల్లలు మాట్లాడుతున్న మాటలు విని ఎంతగానో ఆనందపడుతున్నాం. మీ పిల్లలంగా మా జీవితం చివరి దినం వరకు కూడా తండ్రి మీ వాక్యాన్ని వినటంలోనూ, మీ వాక్య ప్రకారం బ్రతకటంలోనూ, అనేకులకు మీ వాక్యాన్ని చేరవేయటంలోనే మా జీవితాలు చాలించుకొని మాకు అప్పగించిన పనిని నమ్మకంగా జరిగించి మీ చెంతకు చీరుటకు కృప చేయమని కోరుతూ జరిగిస్తున్న ఈ కార్యక్రమానికి ఎందరో మీ పిల్లలు ప్రార్థన రూపంలోనూ, ఆర్థిక రూపంలోనూ, అలానే అనేక మందికి నాయన ఈ విషయాన్ని చేరవేయటానికి సోషల్ మీడియాను ఎందరో మీ పిల్లలు ఉపయోగించుకుంటూ మేము చేసే ఈ పనిలో ఎన్నో విధాలుగా సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ పని కొరకు మీ పిల్లలందరినీ కూడా నిలబెట్టుకోనమని ఈ భయంకరమైన ఈ కరోనా ఈ కష్టకాలంలో మీ పిల్లలు ఎవరెవరైతే అనారోగ్య బారిన పడ్డారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ పిల్లలంగా మేము అందరము కూడా నాయన మీ పని కోసం మమ్మల్ని మేము కాపాడుకోవటానికి కృప చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి,
ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.